కోకోనట్ కింగ్ ఆఫ్ ఆంధ్ర. అదేంటో తెలుసా, బొలెరో మీద రాస్తారు వెనక. ద ఫస్ట్ టైం కొబ్బరికాయ గురించి కూడా ఎంత ప్యాషనెట్ గా మనిషి మాట్లాడగలరు అని చెప్పి ఫస్ట్ టైం నేను చూస్తాను. ఈ కళ్ళలో కనిపిస్తుంది ఆ ప్యాషన్. ఇవాళ ఆంధ్రాలో ఒక ఎకరంలో హైయెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్ దేంట్లో ఉంది అంటే అది కోకోనట్ లోనే. అది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది మన ఇండియాలో రియలైజ్ అవ్వలేదు. 98% ఇండియాలోనే కన్జ్యూమ్ అవుతాయి. 2019లో మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది? ఆల్మోస్ట్ 2.8 crores పెట్టేసి దిగిపోయాను పూర్తిగా. మా నాన్నగారు ఆయన లైఫ్ లో ఎంత అయితే ఎర్న్ చేశారో ఇంచుమించు అంతా పెట్టినట్టు అయింది చివరికి. నాకు కరెక్ట్ గా ప్రాపర్ ప్రొడక్షన్కి వచ్చింది కోవిడ్ కొట్టింది. 6 months స్టార్ట్ చేయలేదు ఫ్యాక్టరీ. సో లిటరల్లీ ఎలా అయిపోయిందంటే పొజిషన్, వాళ్ళు ఇచ్చిన లోన్స్ తో ఈఎంఐ కడుతూ మొదలు పెట్టాం. ఏమైంది కోకో ముంచి పెట్టిన తర్వాత? కోకో ముంజ్ పెట్టిన 1 year లో నేను ఇంకో 2 crores ఇంకో ఫ్యాక్టరీ పెట్టాను. ద ప్రోడక్ట్ కోకో ముంజ్ పేరు అయితే మాత్రం మా ఫాదర్కి క్రియేట్. అది ఈజ్ లైక్ లేదరా తింటే తాటి ముంజలా ఉందన్నారు. ఇవాళ 90% బిజినెస్ ఫెయిల్యూర్స్ అండి. బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా నెగిటివ్ చెప్తే దాన్ని మనం తీసుకోం, పాజిటివ్ మాత్రం ఫాస్ట్గా తీసుకుంటాం. కొబ్బరికాయ అనే ప్రోడక్ట్ తో గ్లోబల్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చా? వెల్, మీట్ వికాస్ వేపురి, ద ఫౌండర్ ఆఫ్ కోకో ముంజ్. అసలు ఆ ఫార్మర్కి హెల్ప్ చేద్దామని చెప్పి ఈయన బిజినెస్లో దిగి ఆల్మోస్ట్ 3 crores ఖర్చు పెట్టి బిజినెస్ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేసి ఆ ప్రోడక్ట్ని హిట్ చేసి మళ్ళీ అదే ఫార్మర్కి ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. నౌ దిస్ గై ఈజ్ నథింగ్ లెస్ దెన్ ఏ విన్నింగ్ బిజినెస్ కేస్ స్టడీ. ఒకవేళ మీరు ఫార్మర్ ఎకోసిస్టమ్కి ఏమైనా చేద్దాం అనుకున్నా, లేకపోతే ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేద్దాం అనుకున్నా, అగ్రి ఇండస్ట్రీస్ లేకపోతే అగ్రి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో ఇంట్రెస్ట్ ఉన్న ఈ పాడ్కాస్ట్ డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి, బికాస్ దిస్ ఈజ్ అ మాస్టర్ క్లాస్ ఆన్ దిస్. హాయ్, నా పేరు వివేక్ అండ్లా అండ్ మీరు చూస్తున్న బ్యాక్ బెంచింగ్ వివేక్. మేము ప్రతి వారం ఇన్సైట్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ తెలుగు స్టోరీస్ మీ ముందు పెడుతున్నాం. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వికాస్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. ఎవరికైతే మీకు తెలీదో మిమ్మల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు మీరు? I own a company which has the only coconut industry in Andhra and Telangana. ఓకే. Yeah. సో బేసిక్గా ఆంధ్ర తెలంగాణలో మోనోపొలీ మెయిన్. సో కోకోనట్ Monopoly అని అనను, the only the only business అంటాను. Yeah, monopoly is a negative. Yeah. సో కోకోనట్ కింగ్ ఆఫ్ ఆంధ్ర. అదేంటో తెలుసా, బొలెరో మీద రాస్తారు వెనక. అవునా? కొబ్బరికాయ లారీలు కానీ కోకోనట్ లోడ్స్ వెళ్తాయి కదా బొలెరో కింద వెనక చూడండి, యాక్చువల్లీ కోకోనట్ కింగ్ అని ఉంటుంది. కోకోనట్ కింగ్ అని ఉంటుందా? అలా జోక్స్ చేస్తాం కానీ ఐఎమ్ నాట్ దాట్, బట్ యా వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఈస్ డూయింగ్ దిస్ వర్క్ ఇన్ కోకోనట్ సెగ్మెంట్. అంటే కోకోనట్లో వర్క్ చేసేది మేము ఒక్కళ్ళమే ఆంధ్రాలో ప్రస్తుతానికి. అసలు ఉన్న అన్ని ఫ్రూట్స్లో కోకోనట్ ఎలా చూస్ చేసుకోవాలనిపించింది ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏం చూసారు ఈ మార్కెట్లో ఇలా ప్రాబ్లం ఉంది అని చూసే కదా స్టార్ట్ చేస్తారు. ఏమైనా ఏ బిజినెస్ అయినా ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. డౌన్ ది లైన్ మనం మాట్లాడుకుందాం, చాలా మంది వేరే రకాలుగా స్టార్ట్ చేస్తారు బిజినెస్, కానీ మార్కెట్లో ప్రాబ్లం చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తాం సాల్వ్ చేయడానికి. ఏం చూసారు మీరు? వాట్ డిడ్ యూ సీ దట్ యూ స్టార్టెడ్ దిస్? యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు బి అన్ ఎంటర్ప్రినర్. నేనైతే యాక్సిడెంటల్ ఎంటర్ప్రినర్ అని అంటాను, బికాస్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ మై ఫ్యూచర్ ప్లాన్స్. ముందు అసలు ఎంటర్ప్రినర్ అవ్వాలన్న యాంగిల్ కానీ ఆలోచన కానీ నాకు లేదు యాక్చువల్లీ. సో ఐ వాజ్ హ్యాపీ విత్ మై ఎడ్యుకేషన్, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కన్స్ట్రక్షన్స్లో, సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో వెళ్ళిపోయాను. ఒక షార్ట్ పీరియడ్ ఇండియన్ నేవీ దాంట్లోకి ఎంటర్ అయ్యి, బట్ డ్యూ టు రీజన్ వెనక్కి వచ్చేయడం. ఢిల్లీలో వన్ ఆఫ్ ద మై డ్రీమ్ కంపెనీ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అని, వన్ ఆఫ్ ద ఏజ్ ఓల్డ్ కంపెనీ, దాంట్లో జాబ్ రావడం. సో ఇట్ వాస్ గుడ్, బట్ జాబ్ జాయిన్ అయ్యే లోపే ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ కేరళ. శివానంద యోగ వేదాంత అని ఒక ఆశ్రమం ఉంటుంది. కొంచెం టైం ఉందని యోగా నేర్చుకుందామని వెళ్ళాం అక్కడికి. అప్పుడు దాకా లైఫ్ మీద ఫ్యూచర్ ఏంటి అనే దాని మీద అసలు క్లారిటీ లేదు. ఇట్ ఈస్ గుడ్ బట్ నో కంప్లైంట్స్ అండ్ ఆల్సో నాట్ ఎక్సైటింగ్. నెక్స్ట్ ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్, అంతే. జాబ్ వచ్చింది, ఇట్స్ ఫైన్ అన్నట్లు. సో దెన్ ఐ వాచ్ దిస్ మూవీ కాల్డ్ ద క్వెస్ట్ ఫర్ మీనింగ్. Quest for Meaning. A Quest for Meaning. It's a French documentary actually, not a movie. So you will always have a situation, right? Everyone of life లో ఎక్కడో చోట ఒకటి బాగా కదిలిస్తుంది కదా, కైండ్ ఆఫ్ కనెక్ట్ అవుతాం సబ్జెక్ట్. యా. సో దాంట్లో ఏంటంటే దే స్పీక్ మోర్ అబౌట్ ఫార్మ్ సూసైడ్స్. లాస్ట్ 5 yearsలో ఫార్మ్ సూసైడ్స్. ఓకే. ఫార్మ్లో సూసైడ్స్ అవుతాయి ఫార్మర్స్. సో లాస్ట్ 5 years మనం తక్కువ వింటున్నాం, బట్ ఒక 5 years బ్యాక్ ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర తక్కువ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ మధ్యలో బెల్ట్ ఏదైతే ఉంటుందో కాటన్ ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ జరిగాయి. దాని గురించి మాట్లాడతారు. ఈజ్ అ ఫ్రెంచ్ గై హూ ట్రావెల్స్ హోల్ వరల్డ్ లుకింగ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు చూస్తూ ఉంటాడు. దాంట్లో ఈ ఫార్మ్ సూసైడ్స్ మీద తర్వాత వందనా శివ గారు ఐడియా ఉండి ఉంటారు. ఉత్తరాఖండ్లో షీఈస్ ద వన్ హూ ఫైట్స్ అగేన్స్ట్ దిస్ జిఎంఓ, మొన్సాంటో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి అగేన్స్ట్ ఫైట్ చేస్తారు. సో న్యాచురల్ ఫార్మింగ్ గైస్ దీస్ ఆర్ ఆల్. సో ఆ సబ్జెక్ట్ నాకు కొంచెం కనెక్ట్ అయింది. లైక్
21st సెంచరీలో ఫార్మర్స్ బేసిక్ ఇన్కమ్ ల్యాక్ సూసైడ్ అనేది నాకు కొంచెం ఇట్ ఫెల్ట్ లైక్ టోటలీ ఆఫ్. వీఆర్ టాకింగ్ అబౌట్ సూపర్ పవర్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒక బేసిక్ ఫార్మర్ సూసైడ్ అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అనిపించింది. దాన్ని కొంచెం డీప్గా వెళ్ళాను, లైక్ ఎందుకు జరుగుతుంది ఏంటని. వేరేది ఏం లేదు, ఎవరినైనా చెప్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తే సూసైడ్ చేసుకోరు కదా, సింపుల్ లాజిక్. పెట్టిన డబ్బులు రావట్లేదు, దట్స్ అ ఫస్ట్. ఇది నాకు అనిపించింది. సో ఇంకొంచెం డీప్కి వెళ్ళాము, ఎందుకు రావట్లేదు ఏంటని. దట్స్ అ హోల్ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. సో నాకేమనిపించింది అంటే ఇట్స్ ఫైన్, ఐ డోంట్ రియలీ హ్యావ్ టు డూ జాబ్ రైట్ నౌ బికాజ్ నా ఫ్యామిలీకి బేసిక్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉండింది. సో వై కాంట్ ఐ ట్రై, హ్యావ్ అ గుడ్ ఏజ్, 27 హార్డ్లీ, వై కుడెంట్ ఐ 26 హార్డ్లీ అట్ దట్ టైమ్. సో ఐ థాట్ లైక్ ఒకసారి ట్రై చేద్దాం ఏం చేయొచ్చు దీంట్లో అనేసి. ఐ స్టార్టెడ్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఏ ఏరియాలో గ్యాప్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చు ఏంటనేసి. దెన్ స్లోగా నేను ఫార్మింగ్ సైడ్ వెళ్ళిపోయాను. న్యాచురల్ ఫార్మింగ్ ఏ ఫ్యూచర్, న్యాచురల్ ఫార్మింగ్ చేయాల్సిందే, ఫార్మింగ్లోకి దిగిపోదామని. ఆల్మోస్ట్ దాంట్లో పాలీ హౌస్ దగ్గర నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదో డీప్గా వెళ్తుంటే స్లోగా మై ఫాదర్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ మీ దట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ అ ఫార్మర్. మహైతో 100 acres చేస్తావు, నువ్వు మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు, ఫార్మర్కి ఇన్కమ్ రావట్లేదు అంటున్నావు, ఆ సబ్జెక్ట్ నేను కదిలించింది అంటున్నావు. సో నీ వర్క్ షుడ్ గివ్ సమ్ రిజల్ట్. నువ్వు ఫార్మర్ అయితే లాజిక్ లేదు కదా. సో యూ డూ సంథింగ్ వేర్ దే విల్ హ్యావ్ సమ్ వాల్యూ అడిషన్, వాళ్ళకి వాల్యూ అడిషన్ జరుగుతుంది అని చెప్పి నన్ను కొంచెం గైడ్ చేశారు. సో దెన్ అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఢిల్లీలో జాబ్ చేస్తుండగానే, బట్ నాకు క్లారిటీ లేదు ఏం చేయాలనేసి. అప్పుడు ఇండియాలోనే ఫస్ట్ ఈవెంట్, అది పెద్ద ఈవెంట్ జరిగింది, వరల్డ్ ఫుడ్ ఇండియా అని. ప్రపంచంలో ఉన్న ప్రతి ఫుడ్ కంపెనీ ఆ రోజు ఇండియాకి వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు, కేటీఆర్ గారు, మోడీ గారు, ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ అక్కడే ఉన్నారు ఆ రోజు. ఓకే. నేను జాబ్ చేస్తున్నాను ఢిల్లీలోనే, ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను, మెట్రోది. సో ఐ వెంట్ దేర్, నేను వెళ్ళాను అక్కడికి త్రూ మా నాన్నగారి కంపెనీ యొక్క పాస్తో వెళ్ళిపోయాను లోపలికి లక్కీ. సో ఫస్ట్ టైం నాకు ఆన్సర్ దొరికింది క్లియర్గా. సో అదంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్తోనే ఆన్సర్ అవుతుంది. ఓకే. వాళ్ళు పండించిన పంటని అదే విధంగా సేల్ చేస్తే ₹1 వస్తుంది, దాని వాల్యూ ఎడిషన్ చేసి అమ్మితే ₹1 పెరుగుతుంది. ఆ పెరిగిన షేర్లో ఎవరి డ్యూ షేర్ వాళ్ళకి వెళ్తుంది. సో ఆ విధంగానే దానికి రేటు పెరగాలి. ఆ కాన్సెప్ట్ అనేది నాకు క్లారిటీ వచ్చింది, దాన్ని వాల్యూ ఎడిషన్ అంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మళ్ళీ కొంచెం నెగిటివ్లోకి వెళ్తుంది. అది కొంతమంది ప్రాసెస్డ్ ఫుడ్ అనుకుంటారు, అసలు టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. దట్స్ నెగిటివ్ యాంగిల్, దట్స్ అ కస్టమర్ సెంట్రిక్. అది నేను మాట్లాడేది ఫార్మర్ సెంట్రిక్. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్ అబౌట్ వాల్యూ ఎడిషన్. వాడు పండించిన పంటకి వాల్యూ పెంచాలి. సో దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే మొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని ఉంటాయి. స్టేజ్ పెరిగే కొద్దీ ప్రైస్ డబుల్ ట్రిపుల్ అవుతుంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అయినా ఎక్కడైనా కానీ. కొబ్బరికాయ, ఇప్పుడు మాదే ఎగ్జాంపుల్ చెప్తే, కొబ్బరికాయలు అమ్మితే ఒక రేట్ వస్తుంది. నేను దాంట్లోంచి నార్మల్ ఎండబెట్టి ఆయిల్ తీస్తే ఒక రేట్ వస్తుంది. పచ్చి కొబ్బరిలోంచి మిల్క్ తీసి మిల్క్లోంచి ఆయిల్ తీస్తే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటాం, డబుల్ రేట్లో వెళ్తుంది. అవును. కోకోనట్ మిల్క్ని టిన్లో ప్యాక్ చేస్తే ఇంకా రేట్ పెరుగుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీరు దాన్ని ఎంత వాల్యుయేట్ చేస్తున్నారు, దాని వాల్యూ పెంచాలి ప్రాసెసింగ్లో. ఈ కాన్సెప్ట్ ఐ గాట్ ఇంటూ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద ఓన్లీ వే. నేను దీంట్లో వర్క్ చేస్తే బాగుంటుందని నాకు క్లారిటీ వచ్చింది. బట్ దెన్ నేను మీకు చెప్పేది ఎందుకు కోకోనట్. సో వై కోకోనట్? వెరీ సింపుల్. ఆంధ్రాలో ఉన్నాను, ఆంధ్రాలో వర్క్ చేయాలి. సో దెన్ ఐ థాట్ ఆంధ్రాలో ఏమి ప్రొడ్యూస్ ఉంది, రైతులు ఏం పండిస్తున్నారు అన్నీ లిస్ట్ చేసుకుంటే ఎక్కువ రైస్ ఉంటుంది. రైస్లో చాలా ఐ ఫెల్ట్ రైస్ అనేది సాచురేషన్ అయిపోయింది అనిపించింది. టూ మెనీ పీపుల్ ఆర్ దేర్ అండ్ అసలు రైస్ ఆపాలని అందరూ చెప్తున్నారు. బికాస్ టూ మచ్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్, హెవీ వాటర్ కన్జంప్షన్. 1 లీటర్కి రైస్ పండడానికి ఎంత వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ అన్నారు. బట్ దానికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఆల్టర్నేటివ్ క్రాప్స్ లేవు, ఏది వేయాలి, ఈ యాంగిల్స్ ఉన్నాయి. దెన్ ఇప్పుడు పామ్ ఆయిల్ ఒకటి వచ్చింది, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ క్రాప్. బట్ హెల్త్ యాంగిల్లో నాట్ రియలీ. అంటే ఎకానమీ డెవలప్ అవటానికి ఆయిల్ వాడాలి కాబట్టి అందరూ ఆయిల్ వాడాలి కాబట్టి కమర్షియల్ హోటల్ సెగ్మెంట్లో పామ్ ఆయిల్ ఈజ్ గుడ్. బట్ హెల్త్ యాంగిల్లో ఫ్యూచర్ సస్టైనబిలిటీలో ఐ డెంట్ ఫెల్ట్ పామ్ ఆయిల్ నేను వర్క్ చేయాలని అనుకోలేదు. బికాజ్ నేనేమనుకున్నానంటే దాంతోపాటు నేను ఇప్పుడు దాకా ఫార్మర్ సెంట్రిక్ మాట్లాడాను. నేను ప్రోడక్ట్ తయారు చేస్తే దెన్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ అండ్ వర్క్ ఆన్ కస్టమర్ సెంట్రిక్ కూడా. అవును. అప్పుడు నేను కస్టమర్ సెంట్రిక్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే హెల్త్ గురించి చూడాలి. ఆ ప్రోడక్ట్ ఎంత హెల్తీ, ఎంత డైవర్స్, ఎంత టేస్టీ, ఎంత ఫంక్షనల్ అండ్ ఆస్పిరేషనల్. ఈ వర్డ్స్ అన్నీ లెక్కేసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే ఐ ఫెల్ట్ కోకోనట్ ఒక సెగ్మెంట్ అనిపించింది. దాంట్లో నెక్స్ట్ స్టేజ్ చూసాం.
నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే బిజినెస్లో దిగుతున్నాము. జనరల్గా ఎంతోమంది బిజినెస్ దిగాక ఏమవుతుందంటే బాగా సక్సెస్ అవుతారు 5 years 6 years తర్వాత. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఎందుకంటే దాంట్లో పొటెన్షియల్ అయిపోతుంది. దాని సీలింగ్ వచ్చేసింది. సీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఇంకో దానికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అంత కష్టపడిన తర్వాత మళ్ళీ కొత్త ఫీల్డ్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది జనరల్గా. నాకు అది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఈ ప్రోడక్ట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నా జీవితకాలం సరిపోదు కోకోనట్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అంత పొటెన్షియల్ అండ్ అంత డైవర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. టెండర్ కోకోనట్ ఒక ఇండస్ట్రీ. ఈ కోకోనట్ దగ్గరికి వస్తే ఈ పైన పీచ్ ఉంటుంది కదా, దీంతో ఒక 2-3 ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాయిర్ అంటాం, మ్యాట్రిసెస్లో గేటికి వెళ్తుంది కదా, మ్యాట్స్ చేస్తారు ఇదంతా. ఈ కాయిర్ తీస్తుంటే మధ్యలో పొట్టులాగా రాలుతుంది, దాన్ని మనం కోకోపిట్ అంటాం. కోకోపిట్ అది ఆమ్స్టర్డామ్, వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కడైతే సన్లైట్ సరిగ్గా ఉండదు, సాయిల్ వర్టికల్ ఫార్మింగ్ అంటే పాలీహౌస్ ఫార్మింగ్, ఇవన్నిటికీ ఇంకా అసలు నిజంగా యూరోప్ ఇవాళ ఫుడ్ తింటుందంటే ఇండియా నుంచి వెళ్తున్న కోకోపిట్ అంత డిమాండ్ యాక్చువల్లీ దానికి. ఓకే, ఇది ఒక సప్లై చైన్. దీని లోపల షెల్ ఉంది కదా, ఇది యాక్టివేటెడ్ కార్బన్. ఇది కనీసం ఒక 15 కోట్లు పెడితే ఇండస్ట్రీ పెడితే కానీ మినిమం వైబిలిటీ రాదు, అంత పెద్ద ఇండస్ట్రీ ఇది. మీరు ఆల్ అవుట్ ఉంటుంది కదా, ఆల్ అవుట్ ప్లగ్ పెడతాం, దానిలో నల్ల గ్రాఫైట్ రాడ్ ఉంటుంది, అది దీని నుంచి తయారవుతుంది. గోల్డ్ ప్యూరిఫికేషన్ దీని నుంచి తయారవుతుంది, దీని నుంచి చేస్తారు. మీరు తాగే ప్రతి RO వాటర్ బాటిల్ ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఈ కోకోనట్ షెల్ చార్కోల్ ఉంటుంది. సో ఇది ఒక హోల్ సబ్జెక్ట్, న్యూ ఇండస్ట్రీ. దీని లోపల బ్రౌన్ లేయర్ ఉంటుంది, మీరు కొట్టినప్పుడు చూస్తే ఈ పెంకు కీను లోపల ఉన్న వైట్ కెర్నల్ మధ్యలో బ్రౌన్ లేయర్ ఉంటుంది, దాన్ని టెస్టా అంటాం. దాని నుంచి ఆయిల్ తీస్తే మీకు వాడే మ్యాక్సిమం సోప్స్లోకి అదే వెళ్తుంది. ఓకే, సోప్ ఇండస్ట్రీ దానిలోకి అదే వెళ్తుంది. ఓలియో రెజిన్స్ అంటారు వాటిని, అదొక సపరేట్ సెగ్మెంట్ అది యాక్చువల్లీ. లేదర్ అంటే నురగ రావడానికి ఆయిల్ అన్నట్లు. దాని లోపల కెర్నల్, మిల్క్ ఆయిల్, కొబ్బరి వాడతాం. కొబ్బరి చట్నీకి వాడుకోవచ్చు, పౌడర్స్, ఫ్రోజన్, దానిలో మిల్క్, ఆయిల్, ఇవన్నీ దాని నుంచి వస్తాయి. కరెక్ట్. దాని లోపలికి వెళ్తే వాటర్, అదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్. ఇది నేను ఫ్రూట్ గురించి మాట్లాడాను. పైన లీవ్స్ ఉంటాయి. ఈ రోజుకి చీపుర్లు తగ్గాయి, బట్ ఐ డామ్ షూర్ చెప్తున్నాను, ఒక 5 yearsలో మళ్ళీ పుల్లల చీపురు అంటాం కదా, కొబ్బరి చీపుర్లు వెనక్కి వస్తాయి మీకు. సో దాని ఫంక్షనాలిటీ చాలా ఎక్కువ ప్లాస్టిక్ చీపుర్ల కంటే. కరెక్ట్. సో ఈ ప్రోడక్ట్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఐ ఫెల్ట్ నా లైఫ్ టైం అయితే సరిపోదు, ఇఫ్ ఐ రియలీ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్. దీనిలో సక్సెస్ అయ్యి నేను ముందుకు వెళ్తూ ఉంటే ఎండ్లెస్ పొటెన్షియల్ కనపడింది, అండ్ ఐ థాట్ కరెక్ట్ ప్రోడక్ట్ని ఎంచుకున్నాను అనేసి. దట్స్ హౌ నేను అది కోకోనట్ని ఎంచుకున్న స్టోరీ అయితే అది. ఎప్పుడు ఎంచుకున్నారు? 2018కి డిసైడ్ అయిపోయాను, 1 year రీసెర్చ్ చేశాను. అప్పుడు ఏం చేశానంటే జాబ్ మానేశాను కదా, మానేసిన తర్వాత చక్కగా ఒక 2-3 lakhs పక్కన పెట్టి నా ప్యాషన్, యాక్చువల్ ట్రావెలింగ్ వాజ్ మై ప్యాషన్. సో అది మనకు కెరీర్లోకి వెళ్ళిన తర్వాత అవ్వదు కదా. సో నేనేం చేశానంటే లైక్ మా ఫాదర్ని ఒక 1.5 year టైం ఇవ్వండి అంటే, లైక్ నాకు 2 సూట్ అవుతాయి. నేను ఎక్స్ప్లోర్ చేసినట్లు అవుతుంది, టు గెట్ మోర్ క్లారిటీ ఎలా ముందుకు వెళ్ళాలని, అండ్ నా ట్రావెల్ ప్యాషన్ కూడా అవుతుంది అనేసి ఇంకా నా బుల్లెట్ తీసి ఒకటి ఐ ట్రావెల్ ఆల్మోస్ట్ ఆంధ్ర నుంచి మొదలుపెట్టి ఎంటైర్ సౌత్ అలాగా ఈచ్ అండ్ ఎవ్రీ టౌన్ తిరుక్కుంటూ ఎక్కడెక్కడ కోకోనట్, అది పీచ్ ఫ్యాక్టరీ అవనివ్వండి, పెంకు ఫ్యాక్టరీ అవనివ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ అవనివ్వండి, ఏదైనా కోకోనట్లో వర్క్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఓకే, ఎంటైర్ ఆంధ్ర ఆల్సో. ఆంధ్రాలో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ఎక్కువ ఉండేది సెగ్మెంట్, అంటే సప్లై చైన్ అంతా కూడా, దాన్ని అబ్జర్వ్ చేయటం. సో దట్ వాజ్ మై మోస్ట్ ఫన్ టైం అనొచ్చు. సో ఎక్స్ప్లోర్ చేస్తూ నా ప్యాషన్ ట్రావెల్ చేయడం, టెంపుల్స్ అని లైక్ ఎంత ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ ఆ టైంలో. తిరిగి ఫైనల్ ఆ క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఓకే ఆంధ్రాలో ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ నేను దాన్ని ఆపర్చునిటీగా చూశాను. ఫస్ట్ ఎవరు లేరు, ఇట్ ఈస్ ఎవరు లేరు. సో తమిళనాడులో ఐ హ్యావ్ టు ఫైట్ అలాంగ్ విత్ 200 other companies. ఆంధ్రాలో నా సోల్ ఫైట్ అనిపించింది. దాంట్లో కొన్ని ఆపర్చునిటీస్ కనపడ్డాయి, ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఛాలెంజెస్ ఓవర్లుక్ అయ్యాయి, విచ్ కాస్టెడ్ మీ అలాట్. తర్వాత నాకు చాలా భారీ పడింది అది తర్వాత మాట్లాడదాం. బట్ ఐ ఫెల్ట్ కనెక్ట్ అయ్యాను, ఈ ప్లేస్లో వర్క్ చేద్దాం బాగుంటుంది అని. సో ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై ఫాదర్. అంతా నాన్నగారు చెప్తూ ఉంటాను, మదర్, బికాస్ దే ఆర్ యాక్చువల్లీ బిజినెస్ పీపుల్. మై ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ ప్రాపర్ బిజినెస్ పీపుల్. దే హ్యావ్, వాళ్ళకు ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు ఇండస్ట్రీ బిల్డ్ చేసుకొని దే నో ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ బిజినెస్. ర్యాండమ్ అదొక ప్రాబ్లమ్ ఉంటుంది మెజారిటీ ఆఫ్ ఎంటర్ప్రినర్స్కి. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫినాన్షియల్ సపోర్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ ఉండదు. సో నాకు అది day 1 నుంచి ఉంది. లైక్ నేను ఎక్కడ తిరిగిన సాయంత్రానికి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇది చూసాను చెప్పడం, వాళ్ళ అనాలిసిస్ చెప్పడం. సో ఇట్ బిల్డప్ విత్ ఇన్ 1 yearలో ఎక్స్ట్రాడినరీ జర్నీ కంప్లీట్ అవ్వగలిగింది. నాకు ఒక అవుట్లుక్ రెడీ అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఏంటి అన్నట్లు. 2019లో వి స్టార్టెడ్ అవర్ ఫస్ట్
ప్రాసెసింగ్ యూనిట్. అదొక సపరేట్ స్టోరీ చెప్తాను ఎలా స్టార్ట్ చేసాం. దాంట్లో ఇంకా గుడ్ థింగ్స్ ఉన్నాయి. నేను కొత్త ఎంటర్ప్రినర్స్ తెలుసుకోవాల్సినవి, హౌ టు స్టార్ట్ ఫ్యాక్టరీ అనేసి విల్ టాక్ అబౌట్ ఇట్. సో మీరు ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా యూస్ చేస్తున్నారు. కొబ్బరికాయ, ప్రతి కొబ్బరికాయని మనం దాన్ని అలా వాడచ్చా? ఆబ్వియస్గా. నా సెకండ్ క్వశ్చన్ ఇస్, అలా వాడుతున్నారా? లేదు, ఆబ్వియస్గా లేదు. వాడచ్చు, 100% వాడచ్చు, కానీ వాడట్లేదు. ఎంత పర్సెంటేజ్ మనం మ్యాక్సిమల్ యూటిలైజేషన్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మనం డ్రాప్ చేస్తున్నాం? అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది మన ఇండియాలో రియలైజ్ అవ్వలేదు. అంటే మన ఇండియాలో ఎన్ని కొబ్బరికాయలు వస్తాయో 90 అట్లీస్ట్ ఎగ్జాజరేషన్ 98% ఇండియాలోనే కన్జ్యూమ్ అవుతాయి. లెస్ దాన్ 2% వాల్యూ యాడ్ అయ్యి వాటర్ రూపైనా కానీ, మిల్క్గా కానీ, ఆయిల్గా కానీ ఎక్స్పోర్ట్ అవుతుంది. వరల్డ్ షేర్లో వీ హ్యావ్ లెస్ దాన్ 2 to 3% షేర్. శ్రీలంక, ఇండోనేషియా, ఆల్ సౌత్ ఈస్ట్ ఏషియన్. కోకోనట్ ఎక్కడ గ్రో అవుతుంది? మనకి థాయిలాండ్, ఈక్వేటర్కి పైన, ఈక్వేటర్కి కింద, అంతే. ఈక్వేటర్ ఎట్లుంటే దాన్ని ట్రాపికల్ అంటాం మనం, ట్రాపికల్ ఏరియా. సో ఐదర్ ఏషియాలో అయితే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, అదర్ సైడ్కి వెళ్తే బ్రెజిల్ అండ్ క్యూబా, కరేబియన్ దీవులు అంటాం కదా, ఆ ఏరియాలో, అంతే. ఇంకెక్కడ గ్రో అవ్వదు. అవి కూడా దే ఆర్ నాట్ ట్రెడిషనల్. సో కోకోనట్ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ప్లాంట్ చేయలేదు కాబట్టి సముద్రంలో కోకోనట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే చెట్టు మించి కింద పడిపోతుంది కదా, వాటర్లో తేలుకుంటూ కొన్ని సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు అయినా జర్మినేషన్ పాసిబిలిటీ ఉంటుంది దానికి. వాటర్లో ఉన్నంత వరకు జర్మినేట్ అవ్వదు అది. ఆ టైడల్ వేవ్స్కి దాని అంతటికి అదే డిఫరెంట్ కాంటినెంట్స్కి రీచ్ అయ్యి మళ్ళీ ల్యాండ్ మీదకి వెళ్తుంది కదా, ల్యాండ్ మీదకి వెళ్ళిన తర్వాత దెన్ జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది అది. అట్లా దాని అంతటికి అది ట్రావెల్డ్ హోల్ వరల్డ్. అది యాక్చువల్లీ ఐ వుడ్ సే వరల్డ్స్ బెస్ట్ ట్రావెలర్ కోకోనట్ అంటాను నేను యాక్చువల్లీ. సో సరదాగా అనుకుంటుంటాం మేము. సో ఇట్ ట్రావెల్డ్ బై ఇట్ సెల్ఫ్, ఎవరు తీసుకెళ్ళింది కాదు అది. సో అట్లా ఈ దేశాల్లోనే పండుతుంది అది. టాప్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ నట్స్. అక్కడ టెక్నికల్గా మిస్ అయ్యేది యాక్చువల్లీ. ఈ రీసెర్చ్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్లీ టాప్ నెంబర్స్ చూస్తాము, బట్ ఇన్సైట్స్ చూడాలి. ఫస్ట్ ఏమంటారంటే వరల్డ్లోనే టాప్ ప్రొడ్యూసర్ కోకోనట్ అంటారు, కోకోనట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్, నాట్ టన్నేజ్. బట్ ఫ్యాక్టరీస్ డిపెండ్స్ ఆన్ టన్నేజ్, నాట్ నెంబర్స్. డిఫరెన్స్ ఏంటి? సైజ్ చిన్నది ఆంధ్ర, ఇండియా. కరెక్ట్. ఇండోనేషియా వెళ్తే సైజ్ ఇంత సైజ్ ఉంటుంది, 600 grams వస్తుంది ఒక్కటి, 700 grams. నేనైతే ఇండోనేషియాలో 1 kg కోకోనట్ కూర్చాను. నాకు కేజీ అంటే నా ఉద్దేశం ఇది కూడా తీసేసి పిల్లక, ఇది జస్ట్ రౌండ్ ఉంటుంది కదా, దీనికి 3 times పెద్దవి ఉంటాయి ఇండోనేషియాలో. శ్రీలంకలో 2 times పెద్దవి ఉంటాయి. దిస్ ఈజ్ యావరేజ్ సైజ్ ఆఫ్ ఇండియా. తమిళనాడులో దీనికంటే కొంచెం బెటర్ ఉంటుంది, డౌట్ లేదు. బెంగళూరు కొంచెం పెద్దగా ఉంటాయి, బట్ స్టిల్ వీ కెనాట్ కంపేర్ విత్. సో ఏం జరుగుతుందంటే అగైన్ ఆంధ్ర తమిళనాడు కంటే 4% తక్కువ అని ఎలా అన్నాను, ఇండియా ఇండోనేషియా కంటే ఒక 3 to 4% తక్కువ ఉంటుంది. మనం వాల్యూమ్ ఉంది కానీ మనకి లేదు. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ మన కోకోనట్స్ తక్కువ అని చేయడం కాదు. ఎందుకు? పపాయాస్ తీసుకోండి, దేశీ పపాయాకి వాల్యూకి హైబ్రిడ్ పపాయాకి ఏంటి డిఫరెన్స్? టేస్ట్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, స్వీట్నెస్, న్యూట్రిషన్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. మన బ్రీడ్స్ ఆర్ ట్రెడిషనల్ ఏన్షియంట్ బ్రీడ్స్. ఇప్పుడు మీరు ఈ కోకోనట్ వచ్చేసి ఆంధ్రాలో దొరికితే దీన్ని ఈస్ట్ కోస్టాల్ అంటాం, ఇట్స్ దేశీ బ్రీడ్. వెస్ట్కి వెళ్తే కేరళ కానీ తమిళనాడు కానీ నార్థన్ కర్ణాటకకి వెళ్తే ఒరిజినల్ ఏన్షియంట్ బ్రీడ్స్ వర్ కాల్డ్ వెస్ట్ కోస్టాల్. ఈ రెండే ఒరిజినల్ జాతులు మన ఆంధ్రాలో. లేటర్ ఇంక తర్వాత హైబ్రిడ్స్ వచ్చాయి, గంగా బోండం అని, ఇవన్నీ ఒక రకరకాల అవన్నీ తయారు చేసినవి. యాక్చువల్లీ ఒరిజినల్గా ఏన్షియంట్ ఇండియాలో ఉన్న రెండే 2 బ్రీడ్స్, ఈస్ట్ కోస్టాల్, వెస్ట్ కోస్టాల్, అంతే. బయట ఏమవుతుందంటే హైబ్రిడ్స్ ఇండస్ట్రీ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఈల్డింగ్ ఇంకా పెరగాలని చెప్పి హైబ్రిడ్స్ చేస్తూ వస్తారు. దాంట్లో మీకు తెలియకుండా ఈల్డింగ్ పెరుగుతుంది, బట్ న్యూట్రిషన్ కంటెంట్, టేస్ట్ మన ఆంధ్రాలో కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి తింటే మీకు వరల్డ్లో ఎక్కడ రాదని నా ఫీలింగ్. టేస్ట్ దట్స్ వాట్ ఐ బిలీవ్. నేనైతే చూస్తూ ఉంటాను కదా రెగ్యులర్గా. సో టేస్ట్ ఈజ్ రియలీ టాప్ నాచ్ ఆంధ్రాది, ఈవెన్ బెటర్ దెన్ తమిళనాడు. ఆంధ్రాని మ్యాచ్ అయ్యేది మళ్ళీ కేరళనే, నాట్ ఈవెన్ తమిళనాడు, కర్ణాటక. కేరళ ఒకటి, ఆంధ్ర ఒకటి మ్యాచ్ అవుతాయి టేస్ట్. నేను ఏ పాడ్కాస్ట్లోనూ ఒక ప్రోడక్ట్ గురించి ఇంత పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ పెట్టాను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కొబ్బరికాయ గురించి కూడా ఇంత ప్యాషనేట్గా మనిషి మాట్లాడగలరు అని చెప్పి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అంటే ఈ కళ్ళలో కనిపిస్తుంది ఆ ప్యాషన్ నాకు. సో లెట్స్ గో ఫార్వర్డ్. సో స్టార్ట్ చేశారు కంపెనీ 2019లో స్టార్ట్ చేశారు. ఏమనుకోని స్టార్ట్ చేస్తారు? ఒక కోకోనట్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారా మీరు? సో అదే లైక్ వీ వాంటెడ్ టు ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, దాని ప్లానింగ్ ఏంటంటే బ్రాండింగ్ చేస్తే లాజిక్ లేదు. బికాస్ బ్రాండింగ్ చేయాలంటే నేను తమిళనాడు నుంచి తీసుకోవాలి,
ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలి. అది ఫార్మర్కి ఏమీ పెద్ద అంటే అక్కడ ఫార్మర్కి ఉండొచ్చు, ఇట్స్ ఆల్ ఇండియన్ ఫార్మర్. బట్ నేనేమనుకున్నా అంటే నా నియరెస్ట్ ఫార్మర్స్ ఎవరు, ఆంధ్ర ఫార్మర్స్. సో ఇక్కడ బెనిఫిట్ ఉంది అంటే ఇందా చెప్పాక ఎవరు చేయలేదు, ఇక్కడ ఎవరు వర్కౌట్ అవ్వలేదు, ఎవరు అసలు సర్వైవల్ లేదు. ఆంధ్రాలో 99% కోకోనట్స్. ఎన్ని కొబ్బరికాయలు వస్తాయి అన్ని కొబ్బరికాయలు కూడా టెంపుల్ మార్కెట్స్కి లేదా హోల్సేల్ మార్కెట్స్కి వీటికి లారీస్ మీద లోడ్ చేసి పాన్ ఇండియా సప్లై అయిపోతాయి. ఇంకా జీరో వాల్యూ అడిషన్, జస్ట్ కొబ్బరికాయ దింపుతారు, 1 month అలా జస్ట్ ఏజింగ్ ఉంటుంది, 1 month అలా ఉంచుతారు, తర్వాత డీహస్క్ అంటాం, అంత పైన అంతా వచ్చేసి ఇట్లా రెడీ అవుతుంది, బ్యాగ్స్ లోడ్ చేసి పాన్ ఇండియా వెళ్ళిపోతుంది. దిస్ ద ఓన్లీ బిజినెస్ హ్యాపెనింగ్. అండ్ థ్యాంక్స్ టు హైదరాబాద్ అండ్ అర్బన్ ఏరియాస్ ఈ లాస్ట్ 5 yearsలో టెండర్ కోకోనట్కి డిమాండ్ పెరిగింది. బికాజ్ ఈ బాటిలింగ్ కల్చర్, అప్పటికప్పుడు బాటిల్లో కట్ చేసి పోసి చేస్తే ఇంటికి తీసుకు, ఈ కల్చర్ వల్ల కొంత స్టెబిలైజ్ అయింది, అది డౌట్ లేదు, దట్స్ అ మేజర్ కాంట్రిబ్యూటర్. బట్ దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది ఓన్లీ వెస్ట్ గోదావరికే సపోర్ట్. ఎందుకలా? ఈస్ట్ గోదావరిలో కోకోనట్స్లో టెండర్ కోకోనట్ తీయరు, చుట్టం వచ్చినా కూడా బొండం దింపరు అక్కడ. ఎందుకలా? ఏజ్ ట్రీ యొక్క హెల్త్ పాడవుతుంది. ఓకే. యా, ఇప్పుడు ఎలా అయితే ప్రెగ్నెన్సీలో 9 months కంప్లీట్కి ముందుకి డిఫరెన్స్ ఉంది. సో ప్రీమెచ్యూర్డ్, దట్ ఈస్ ప్రీమెచ్యూర్డ్ ఫ్రూట్, దిస్ ఈస్ మెచ్యూర్డ్ ఫ్రూట్. ఓకే. సో టెక్నికల్గా అది ఫుల్ మెచ్యూర్ అయ్యి దాని అంతర్గత చెట్టు మీద రాలితే, బట్ పైకి వెళ్ళి కట్ చేసినా కానీ ఫుల్ మెచ్యూర్ అయితే చెట్టు యొక్క ఫుల్ పొటెన్షియల్ కంప్లీట్ అయినట్లు, సైకిల్ కంప్లీట్ అయినట్లు. ఇది డిమాండ్ వల్ల ముందుకు వస్తారు. ఇంకా ప్రాబ్లం ఉంది దీంట్లో, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అడ్రస్, జనాలకు కూడా తెలియాల్సింది. వెస్ట్ గోదావరి ఫార్మ్స్ అన్నీ కూడా ల్యాండ్ లార్డ్ ఫార్మ్స్ ఎక్కువ, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ 10 acres 20 acres కొంటారు, బట్ దే స్టేస్ ఇన్ హైదరాబాద్, బాంబే, అమెరికా. వాళ్ళు ఇక్కడ చూడరు, వాళ్ళు లీజ్కి ఇచ్చేస్తారు ఈ టెండర్ కోకోనట్స్ వల్ల. లీజ్కి వచ్చినాడు ఏం చేస్తాడంటే జూన్ నుంచి జూలైకి అలా సైకిల్ ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ ఇయర్. ఆ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది ఇంకో 2 monthsలో అనగా ఇంత పింద కూడా కట్ చేసేస్తాడు వాడు. ఎందుకు? ఇప్పుడు ఒకప్పుడు మీకు బొండం అంటే 25 rupees పెట్టో లేదా 30 rupees పెట్టో కట్ చేసుకొని తాగేవాళ్ళు. సో ఎవ్రీ కోకోనట్ షుడ్ హ్యాస్, ప్రతి కొబ్బరికాయకి ఇంత సైజ్ అనేది ఉండాలనేది ఒక మ్యాండేటరీ ఉండేది. ఇప్పుడు కట్ చేసి బాటిల్లో పోస్తున్నారు, అది పెద్దదా చిన్నదా ఏజ్ ఏంటి ఫరక్ పడదు, అండ్ వాడు లీజ్ అయిపోతుంది ఇంకో 1 monthలో. రైట్. సో చెట్టు మీద ఉన్న ప్రతి పింద కూడా కట్ చేస్తాడు. సో వాడికి లీటర్ ముఖ్యం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో దీనివల్ల మన నష్టం ఏంటి అంటే చెట్టుకో నష్టం ఉంటుంది, అదొకటి డెఫినెట్గా. సెకండ్ ఏంటంటే దిర్ ఈజ్ నో స్టాండర్డైజేషన్. ఇలాంటి ఎన్వైరన్మెంట్లో మా లాంటి ఇండస్ట్రీస్ వర్క్ చేయలేవు. ఓకే. యా, బికాస్ మా మెషిన్స్ కానీ మా కాస్టింగ్స్ కానీ ప్రతి నట్కి లెక్కేసుకొని చేస్తాం. ఇప్పుడు వాళ్ళు నట్ ప్రకారం ఇస్తున్నప్పుడు ఒక నట్లో 200 ml ఉండి ఒక నట్లో 100 ml ఉంటే కాస్టింగ్స్ ఎంత అప్ సైడ్ డౌన్ అవుతాయి. సో ఈ ఇండిసిప్లిన్ అనేది ఫామ్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంది. నేను ఆ వర్డ్ కావాలని అంటున్నాను, ఇండిసిప్లిన్ అని. మా రైతులు కూడా ఒప్పుకుంటారు పాపం. బట్ ఏంటంటే ఈ లీజ్ యాంగిల్ వచ్చిన తర్వాత బాగా ఎఫెక్ట్ అయింది అది. యా. సో 2019లో మీరు ప్రాసెసింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది? సో వీ డిసైడెడ్ టు గో ఫర్ అ ప్రాపర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. వీ ప్లాన్ ఫర్ 10,000 coconuts per day. 10,000 coconuts per day ప్రాసెస్ చేయాలనుకున్నాను. చేసి ఏం తీస్తున్నారు బయటికి? ద ఫస్ట్ ప్రోడక్ట్ వీ కేమ్ అప్ విత్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటాము. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మీరు స్వీట్ షాప్స్లో మీరు తినే స్వీట్స్ బిస్కెట్స్లో పైన కోకోనట్ పౌడర్ లా కనిపిస్తుంది చూసారా? నథింగ్, అది కోకోనట్ పౌడర్, నథింగ్. దట్స్ అ మేజర్ ఇండస్ట్రీ, హ్యూజ్ డిమాండ్. అంటే ఎన్ని లారీలు ఉంటే అన్ని లారీలు స్పాట్లో అమ్మేసి అంత డిమాండ్ యాక్చువల్లీ దానికి. బట్ నో మార్జిన్స్, అది పెట్టాక తెలిసింది. అదొక ప్రోడక్ట్. దాంతోపాటు వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేసి మేము మేజర్ కాన్సన్ట్రేట్ చేసి పెట్టిన ప్రోడక్ట్. అది ఏంటంటే కోకోనట్ మిల్క్ తీసి మిల్క్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఈ రెండు నా మేజర్ ప్రోడక్ట్స్, లైక్ ఫస్ట్ నేను పెట్టిన ఫ్యాక్టరీలో. సో ప్రాబ్లం ఏమవుతుందంటే మిల్క్ తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని డ్రై చేస్తే అది లో ఫ్యాట్ కోకోనట్ పౌడర్ అవుతుంది. మిల్క్ తీయకుండా డ్రై చేస్తే అది హై ఫ్యాట్ కోకోనట్ పౌడర్ అవుతుంది. ఇవేమో మాస్ సెగ్మెంట్ ప్రోడక్ట్స్. వేరాజ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రీమ్లీ ప్రీమియం సెగ్మెంట్. నాకు ఆంధ్ర తెలంగాణలో అసలు నా బ్రాండ్ ఈ రోజు నేను అమ్మను కూడా అమ్మలేదు. ఇప్పుడు వి స్టార్టెడ్ ఇన్ కోకోమంచి బ్రాండ్ రీసెంట్ కెఫే. దీన్ని ఈ ఆయిల్స్ నేను అంటారు వీటిని మర్చిపోయాను. కోల్డ్ ప్రెస్డ్ డే, బట్ కోల్డ్ ప్రెస్డ్ కాదు, కోల్డ్ ప్రెస్డ్ కంటే నెక్స్ట్ లెవెల్. కోల్డ్ ప్రెస్డ్ అంటే వెరీ సింపుల్ డైలాగ్ ఏంటంటే హీట్ లేకుండా ప్రాసెస్ చేస్తే కోల్డ్ ప్రెస్డ్. ఓకే, ఎంటైర్ ప్రాసెస్లో హీట్ ఉండకూడదు, నాట్ మోర్ దెన్ 45 degrees సంథింగ్ లైక్. దానివల్ల ఏంటి యూజ్? జనరల్గా అసలు ఆయిల్ ఏదైనా బయటికి రావాలంటే కెర్నల్స్ నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. కెర్నల్ అంటే ఏంటి? కోకోనట్ని కెర్నల్ అంటాం, లేదా గ్రౌండ్ నట్స్, కొబ్బరి లేదా పామ్ లేకపోతే సన్ఫ్లవర్ ఏదైనా కానీ సీడ్స్ లోంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా. 2 రకాల సీడ్స్ ఉంటాయి, డ్రై అండ్ వెట్. మీరు చెప్పే సన్ఫ్లవర్ కానీ కోకోనట్ డ్రై కోప్రా కానీ ఇవన్నీ డ్రై సీడ్స్. పామ్ ఆయిల్ ఈ పచ్చి కొబ్బరి మాత్రం వెట్ సీడ్స్. ఓకే, వాటిలోంచి వచ్చేది వెట్ లిక్విడ్ వస్తుంది, దాంట్లో మళ్ళీ ఆయిల్ సపరేట్ చేసుకోవాలి. ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఈ కోల్డ్ ప్రెస్ సంబంధం లేదు అది.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ డ్రై సీడ్స్ కోల్డ్ ప్రెస్డ్ అంటే జనరల్గా ఆయిల్ ఒక సీడ్లోంచి బయటికి రావాలంటే 2 టెక్నాలజీస్ ఉంటాయి. ఐదర్ ప్రెషర్ అని ఇవ్వాలి, అదర్ టెంపరేచర్ అని ఇవ్వాలి. ఓకే, ఏన్షియంట్ టెక్నిక్ వాజ్ ప్రెషర్, అంటే నొక్కితే ఆయిల్ బయటకు వస్తుంది, యాజ్ సింపుల్ యాజ్ దాట్. దాంట్లో ఆయిల్ ఎక్కువ రాదు, టు సమ్ ఎక్స్టెంటే వస్తుంది. సో దెన్ ఒకప్పుడు చెక్క ఉండేది కాబట్టి పూర్వకాలంలో చెక్కతో స్టోన్కి మధ్యలో క్రష్ చేసేవాళ్ళు, ఒక ఆయిల్ సర్టెన్ పర్సంటేజ్ వచ్చేది. లేటర్ స్టేజెస్లో ఈల్డింగ్ పెరగాలి అనే యాంగిల్లో పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ మెటల్. టు సమ్ ఎక్స్టెంట్ దాట్ ఈజ్ ఆల్సో ఫైన్, టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకు చేశారు. దాని తర్వాత ఏమైందంటే ఇంకా 5-6% లోపల ఉంది, ఆయిల్ మొత్తం కూడా రావాలని దెన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ రిఫైనింగ్ కేమ్. రిఫైనింగ్, బ్లీచింగ్, డియోడ్రైజింగ్ అదొక మ్యాసివ్ ఇండస్ట్రీ, బట్ టూ మచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. వీ డోంట్ హ్యావ్ టు రియలీ స్పీక్ అబౌట్ ఇట్. దాంట్లో రిఫైనింగ్, బ్లీచింగ్, డియోడ్రైజింగ్ అని 3 స్టేజెస్లో చేస్తారు. అసలు ఆ కాన్సెప్ట్కి వెళ్లకుండా మళ్ళీ దాని గురించి నాలెడ్జ్ వచ్చి చాలా మంది యాక్టివిస్ట్ దాని మీద వర్క్ చేసి కోల్డ్ ప్రెస్కి వస్తున్నారు, మళ్ళీ రిటర్న్ కోల్డ్ ప్రెస్కి వస్తున్నారు. కోల్డ్ ప్రెస్ అనేది కొత్తదేం కాదు, దట్ వాస్ ద ఏన్షియంట్ ఒరిజినల్ థింగ్ అంతే. మధ్యలో డీటూర్ అయింది. ఎవరైతే ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు, బికాస్ కోల్డ్ ప్రెస్ ఈజ్ కాస్ట్లీ, రిఫైన్ ఈజ్ చీప్. ఎందుకు రిఫైన్ చీప్? కోల్డ్ ప్రెస్లో మీకు ప్రాసెస్ లేదు కాబట్టి ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ గ్రేడ్ సీడ్సే వాడాలి, అప్పుడే ఆయిల్ క్లారిటీ ఉంటుంది. రిఫైన్లో ఏంటి, ఎంత చెత్త వాడినా బయటకు వస్తుంది, ఆయిల్ వచ్చినా యూ రిఫైన్ ఇట్ కెమికల్లీ, దాంట్లో ఉన్న కలర్ తీసేస్తాం. RBD, రిఫైనింగ్, బ్లీచింగ్, డియోడ్రైజింగ్ అంటే స్మెల్ పోద్ది, బ్లీచింగ్ అంటే కలర్ పోతుంది, రిఫైనింగ్ టేస్ట్ పోద్ది. రైట్. సో మీరు ఎంత చెత్త వేసినా ఈ 3 తీసిన తర్వాత ఆబ్వియస్గా అది నూనెలానే ఉంటుంది కదా. సో దట్స్ హౌ అంత లో కాస్ట్కి ఇవ్వగలుగుతారు. సో పీపుల్ హూ కెన్ స్పెండ్, మరి ఎవరైతే స్పెండ్ చేయగలుగుతారో, ఈ నాలెడ్జ్ తెలుసుకున్నారో, దే ఆర్ కమింగ్ బ్యాక్ టు కోల్డ్ ప్రెస్. ఈ కోల్డ్ ప్రెస్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మళ్ళీ చెక్కగానుగులు వచ్చాయి. ఎండు కొబ్బరి అయినా పల్లీలైనా దాంట్లో క్రష్ చేసి జస్ట్ ఆయిల్ తీస్తే అది కోల్డ్ ప్రెస్డ్, అంటే హీట్ లేదు, 45 degrees మ్యాక్స్ వస్తుంది యూజువల్గా, అది విచ్ ఇస్ రూమ్ టెంపరేచర్ మనకి యాక్చువల్లీ విజయవాడలో కానీ ఇక్కడ కానీ. ఇది టెక్నాలజీ. కమింగ్ టు మా దగ్గరకు వచ్చేటప్పటికి ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటాం, ఇది నాట్ కోల్డ్ ప్రెస్డ్ ప్లస్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. రీజన్ ఏంటి అంటే పచ్చి కొబ్బరిలోంచి మిల్క్ తీస్తాం మేము. టెక్నాలజీ ఏంటి, ఇక్కడ ప్రెషరు లేదు, టెంపరేచరు లేదు. ఓకే, మిల్క్ తీసి ఆ మిల్క్లోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది యూజింగ్ గ్రావిటీ. పాల కేంద్రంలో గేదె పాలు వెళ్ళిన తర్వాత దాంట్లో వెన్న కంటెంట్ ఎంత ఉందని చెక్ చేస్తారు లైవ్లో, ప్రతి పల్లెటూరులో జస్ట్ చిన్న అలా పెట్టి గిర్రని తిప్పుతారు. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఉన్న ఫ్యాట్ కంటెంట్ సపరేట్ అయ్యి బయటకు వస్తుంది. దట్స్ అ సింపుల్ టెక్నాలజీ. సో మేము కూడా అంతే, కోకోనట్ మిల్క్ని 18,000 RPMలో రొటేట్ చేసినప్పుడు జస్ట్ ఫ్యాట్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది, మిల్క్ అంతా ఒక సైడ్ వచ్చేస్తుంది. ఇట్స్ సింపుల్ టెక్నాలజీ, బట్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది, ప్రైసింగ్ హై ఉంటుంది. ఎంత ఉంటుంది లీటర్? డబుల్ కాస్ట్ ఉంటుంది. నార్మల్ కోకోనట్ ఆయిల్ 300 ఉంటే 600 రూపాయలు, ఇది 600 నుంచి 700, డిపెండ్స్ ఆన్ అగైన్ హౌ వెల్ యువర్ మేకింగ్ ఇట్, ఎంత ప్రాపర్గా ప్రీమియంగా చేస్తున్నారు అనేది. ఈవెన్ 1000 రూపీస్ ప్లస్ కూడా నడుస్తుంది. బట్ నేను చెప్పేది రీటైల్ ప్రైస్, నాట్ ఫ్యాక్టరీ ప్రైస్. మార్కెట్ అయితే ఉంది లేదు, చాలా తక్కువ ఉంది. ఓకే, చాలా తక్కువ ఉంది. సో లిమిటెడ్, పొటెన్షియల్ చాలా ఉంది. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, పొటెన్షియల్ చాలా ఉంది. రీచ్ అయింది మాత్రం అసలు ఎవరు రీచ్ అవ్వలేదని నా ఫీలింగ్. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంది, ఎక్కడ ఆలివ్ ఆయిల్ అది, ఎక్కడ మెడిటరేనియన్ ఆలివ్ ఆయిల్, నౌ ఇట్ బికేమ్ ఎ స్టేపుల్ బికాస్ దే హ్యావ్ అ ప్రాపర్ మార్కెటింగ్ బాగా జరిగింది. అసలు ఆలివ్ ఆయిల్ సూట్ అవ్వదు మన కలినరీకి, అది తెలిస్తే నవ్వు వస్తుంది. యాక్చువల్లీ ఆలివ్ ఆయిల్ హీట్ చేయకూడదు. ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ హై టెంపరేచర్ కుకింగ్, అది ఓన్లీ సలాడ్స్కి ఇట్లా, అంటే మెడిటరేనియన్ కుకింగ్కి సూట్ అవుతుంది. మనం తీసుకొచ్చి దాంట్లో డీప్ ఫ్రైస్ చేస్తే తింటున్నాం. సో ఆలివ్ ఆయిల్ ఎప్పుడైనా వెనక్కి తిప్పి చూడండి, ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ మీరు డీప్ ఫ్రై చేయలేరు, దాంట్లో మళ్ళీ రైస్ బ్రాండ్ ఆయిల్ మిక్స్ అవుతుంది. ఇట్స్ వెరీ కామన్ నోన్, ప్రతి బ్రాండ్ మీరు వెనక్కి తిప్పి చూస్తే పెద్ద బ్రాండ్ తెలిసిపోతుంది మీకు అది. సో నేనేమంటే అదంత పొటెన్షియల్ రీచ్ అయినప్పుడు ఇండియాలో ఏన్షియంట్ ట్రెడిషనల్ కోకోనట్ ఆయిల్కి ఎంత పొటెన్షియల్ ఉంటుంది, బట్ వెరీ ఫ్యూ పీపుల్ వర్క్ ఆన్ ఇట్. యాక్చువల్లీ నేను కూడా వర్క్ చేయలేదు, ఈ సెగ్మెంట్లో వర్క్ చేయలేదు, నాదంతా వేరే సెగ్మెంట్. నేను ఈ ఆయిల్ని బేబీ ఆయిల్ కింద ఇస్తాను. ఎంటైర్ నార్త్ ఇండియా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు మా ఆయిల్. సో కైండ్ ఆఫ్ ఏంటంటే పుట్టిన పిల్లలకి ఫస్ట్ 6 months స్కిన్కి అప్లై చేయడానికి, సమ్మర్ సీజన్స్లో మన హోల్ లైక్ సీజన్ మొత్తంలో పుట్టిన తర్వాత మాయిశ్చరైజింగ్ అంటాం కదా బేబీస్కి, దానికి ఎక్కువ ప్రిస్క్రిప్షన్ మోడ్లో వెళ్తుంది అది యాక్చువల్లీ. 2019లో స్టార్ట్ చేసినప్పుడు వర్జిన్ కోకోనట్ ఆయిల్ డెసిక్రేటెడ్ ఈ రెండే స్టార్ట్ చేసాము. ఏమైంది? సో స్టార్ట్ చేసాము, నేను ఇందాక చెప్పాను కదా ఒక పెద్ద ఇండస్ట్రీ వచ్చింది 70 కోట్లతో, వాళ్ళని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి పెద్దది పెట్టారు అంటే లాజికల్గా రీసెర్చ్ చేసి ఉంటారు అంతా అని. నేను పెట్టే టైంకి వాళ్ళది ఎత్తేసారా, అంటే లైక్ స్ట్రగ్లింగ్ అని తెలిసిపోయింది నాకు. తెలిసింది. అండ్ దే ఆర్ ఈవెన్ లుకింగ్ ఫర్
Buyers. సెల్లింగ్ అవుట్ అనేది తెలిసి కొంచెం అది నాకు కొంచెం డిజాస్ట్రస్ ఇది అనిపించింది. అది అంటే కొంచెం మోటివేషన్ దెబ్బతింది. అదేంటి అప్పటికి వీళ్ళు ఎంత స్పెండ్ చేశారు మీరు? ఎంత నేను పెట్టారు? పెట్టేశాను ఆల్మోస్ట్ 2.8 crores పెట్టేసి దిగిపోయాను పూర్తిగా. దట్ వాజ్ ద మేజర్ థింగ్ ఇన్ మై లైఫ్. బికాస్ మా నాన్నగారు ఆయన లైఫ్లో ఎంతైతే ఎర్న్ చేశారో ఇంచుమించు అంతా పెట్టినట్టు అయింది చివరికి నేను. బట్ ఆయన హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను చేసిన రీసెర్చ్ అన్ని చూసి వెరీ కాన్ఫిడెంట్ ఉన్నారు. పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే అది, బట్ దట్ వాజ్ సైకలాజికల్ ఎఫెక్ట్ అంతే. అరే వీళ్ళేంటి మూసేశారు అని ఒక రకమైన ఇది వచ్చింది. దాన్ని రిలీజ్ అయ్యి నేను ప్రొడక్షన్ చేసి ట్రయల్ ప్రొడక్షన్స్ అంటాం. యాక్చువల్లీ ఏ ఇండస్ట్రీ అయినా మీరు ఒక 2 to 3 months ట్రయల్ ప్రొడక్షన్స్ సరిపోతాయి. అన్ని బాలారిస్టాలు అంటాం, స్టార్టింగ్ మెషిన్ ఇండస్ట్రీస్ అన్ని ఇష్యూస్ నట్టు బోల్ట్ ఇవన్నీ సెట్ చేసుకొని మొత్తం వర్కర్ సెట్ అయ్యేటప్పటికి నాది కరెక్ట్గా ప్రాపర్ ప్రొడక్షన్కి వచ్చింది మార్చ్ 2020. కోవిడ్ 10 days అయింది ప్రొడక్షన్ చేసి మనం. కోవిడ్ కొట్టింది. 6 monthsకి నేను నా ఫ్యాక్టరీ నేనే వెళ్ళలేదు. బికాజ్ ఇట్స్ 60 kilometers అవే ఫ్రమ్ విజయవాడ అండ్ డిస్ట్రిక్ట్ క్రాస్ అవుతాం. అప్పుడు క్రాస్ క్రాస్ చేయలేదు. సో 6 monthsకి నేను పెట్టిన కొత్త ఫ్యాక్టరీకి నేనే వెళ్ళలేదు. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 4 months అనుకుంటా. 6 months స్టార్ట్ చేయలేదు ఫ్యాక్టరీ. సో దట్ వాజ్ ద మేజర్ బ్లో. కొంత మొరటారియం సపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. అంటే ఈఎంఐస్ కట్ అవసరం లేదు, ఒక 4 months ఇచ్చారు, కొంత రిలీఫే. తర్వాత కొంత ఫండ్స్ ఇచ్చారు, అంటే లోన్సే, ఫండ్స్ ఏం కాదు, లోన్స్ ఎక్స్టెండ్ చేశారు. సో లిటరల్లీ ఎలా అయిపోయిందంటే పొజిషన్, వాళ్ళు ఇచ్చిన లోన్స్తో ఈఎంఐ కడతాం మొదలుపెట్టాం. మళ్ళీ లోన్ తీసుకొని ఈఎంఐ కడతామే, బికాజ్ రెవెన్యూ జనరేషన్ లేదు కదా. అయితే 6 months కదా ఎఫెక్ట్ అనుకుంటే దాని ఎఫెక్ట్ 1-2 years ఉండింది. బికాజ్ మార్కెట్ డెవలప్ అవ్వలేదు. అంటే ఒక స్లంప్లోకి వెళ్ళిపోయింది మార్కెట్. కొత్త ప్రోడక్ట్స్, లక్కీలీ ఇది హెల్త్ యాంగిల్ ఉండటం వల్ల నేను కొంత క్యాప్చర్ చేయగలిగాను. కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి వీటికి ట్రై చేయగలిగాము, బట్ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం పూర్తిగా. కోవిడ్ యాంగిల్లో అసలు మీరు నమ్మరు, కోవిడ్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్ మధ్యలో క్లయింట్ని కలవగలిగేవాడు కాదు, రానిచ్చేవాళ్ళు కాదు ఆబ్వియస్గా. కొత్త వాళ్ళని మీట్ అయ్యేదానికి కాదు, ఇది ఫోన్లో కూర్చొని క్లోజ్ చేసే డీల్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ క్లయింట్స్ ఇంకా అంత అడ్వాన్స్డ్ కాదు, దే ఆర్ ఆల్ ట్రేడర్స్ అండ్ ఆల్. సో కొంచెం టఫ్ అయితే అయ్యింది. బట్ ఈ జర్నీలో ఏమైందంటే లిమిటెడ్ ప్రొడక్షన్స్ చేసాం, 25%, 30% ఆఫ్, బికాజ్ ఆర్డర్స్ లేవు. ఆ ప్రొడక్షన్స్ చేస్తున్నప్పుడు కొట్టొచ్చినట్టు కనపడింది ఏంటంటే ఎకనామికల్ ఫెయిల్యూర్. ఎంటైర్ సిస్టమ్. నా ఫ్యాక్టరీ మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఫ్యాక్టరీ రన్ అయితే, సో అంటాం కదా బేసికల్ టర్మ్స్, రా మెటీరియల్ తీసుకుంటారు, 1,00,000 రూపాయలు పెట్టి రా మెటీరియల్ కొని ఒక 10,000 పెట్టి వర్కర్స్ని పెట్టి దాన్ని ఒక ప్రోడక్ట్ చేస్తే అక్కడ కాస్టింగ్ మీకు 1,10,000 అయింది. దానికి ప్లస్ ఎంతో కొంత యాడ్ చేస్తేనే కదా ప్రాఫిట్. నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు వచ్చే రేటుకి నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 4,000 మైనస్ ఉండేది. ఇది మీరు ముందు చేసుకోలేదా? ముందు చేసాము, అదే చెప్తున్నాను. ఆ 4% మిస్ అయ్యాను నేను. అదే చెప్తున్నా, ఈ 4% డిఫరెన్స్ అనేది నాకు అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. యాక్చువల్లీ అది మిస్ ఇంత నేను తిరిగి లైక్ దట్స్ ద ఫస్ట్ సజెషన్ నేను ఇచ్చేది ఎవరికైనా ఏంటంటే, చాలా రీసెర్చ్ చేయాలి. నేను ఇంకా చాలా చేశాను అనుకుని దిగాను నేను, సరిపోలేదు. సో ఇట్ షుడ్ బి వెరీ విజిలెంట్ ఆన్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ. అంటే ఇంకోటి ఏమైందంటే, వన్స్ వీ డిసైడెడ్ ఆన్, జనరల్గా ఏమైందంటే బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు మనం ఇది చేద్దాము అని డిసైడ్ అయ్యాక ఎవరైనా నెగిటివ్ చెప్తే దాన్ని మనం తీసుకోం, పాజిటివ్ మాత్రం ఫాస్ట్గా తీసుకుంటాం, ఎందుకంటే ఆ మూడ్లో ఉంటాం కాబట్టి డిసైడ్ అయిపోతాం మనం యాక్చువల్లీ. సో దట్స్ వేర్ థింగ్స్ గో రాంగ్. కొంచెం వాలిడేషన్ బాగుండాలనేది నా పాయింట్. బట్ దాని బెనిఫిట్స్ అనుకున్నాయి, నేను తర్వాత చెప్తాను. ఆంధ్రాలో పెట్టడం వల్ల ఉన్నాయి, బట్ అవి నేను సర్వైవ్ అయ్యాక మాత్రమే వస్తాయి. నేను సర్వైవ్ అవ్వకముందు పనిచేయవి కూడా. మీరు అన్నట్టు ఇందాక మోనోపోలీ యాంగిల్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. నేను నిలబడితే నేను అక్కడనే ఉంటాను, దెన్ ఐ కెన్ ప్లే ద గేమ్. బట్ నిలబడటానికి ఎలాగా, దేర్ మై ఫాదర్ ఎక్స్పర్టీస్ కానివ్వండి, ఫ్రెండ్స్, మై వైఫ్. దెన్ అట్ దాట్ స్టేజ్ ఐ గాట్ మ్యారీడ్ అనుకోండి. బై ద టైమ్ షీ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్. నడుస్తుంది, బట్ నేను తీసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే, తను వచ్చేలోపు ఫ్యాక్టరీ ఆగకూడదు. ఫ్యాక్టరీ ఎలాంటిదంటే, మీరు ఒక 100 kgs బరువు భుజం మీద వేసుకొని పరిగెడతారు, నడుస్తారు, యూ వోంట్ ఫీల్ ద హెవీ వెయిట్, బట్ నుంచోండి, ఆగిపోండి, యూ కాంట్ వెయిట్, టేక్ దట్ వెయిట్. అట్లాంటిది అనమాట. ఈ మొమెంటం ఉన్నంత వరకు యూ కెన్ డూ సంథింగ్. ఆ ఫ్యాక్టరీ ఒకసారి ఆగిందా మళ్ళీ రీస్టార్ట్ అవ్వదు. సో ఇది నేను కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొంతమందిని కలవటం, నా మెంటర్స్ ఉన్నారు, మంచి మెంటర్స్ ఉన్నారు, లైక్ నాట్ లైక్ ర్యాండమ్ గురువులు అనుకోవచ్చు. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాట్ ఐవ్ డిసైడెడ్, అసలు ఫస్ట్ ఫ్యాక్టరీ ఆగకూడదు. నేను పెట్టింది ఒక ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీలో 3 ఉంటాయి, మనీ, మ్యాన్ పవర్, మెటీరియల్. ఏది ఆగినా కష్టమే. మనీ, క్యాష్ ఫ్లో ఆగకూడదు. మ్యాన్ పవర్, మీరు పని ఇవ్వకపోతే మ్యాన్ పవర్ ఉండరు కదా, అది ఆగకూడదు. మెటీరియల్ ఆగకూడదు, అంటే సప్లై చేసే మెటీరియల్ ఆగకూడదు. ఒకసారి మీద ఆగిందంటే క్లయింట్ విల్ గో సమ్వేర్ ఎల్స్. సో మనీ, మెటీరియల్, మ్యాన్ పవర్, ఈ 3 కైనెటిక్, అంటే స్టాటిక్ ఉండకూడదు, అసలు పరిగెడుతూ ఉండాలి అవి.
సో దెన్ ఐ డిసైడెడ్ ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేసుకొని మళ్ళీ బ్యాంక్లోంచి డిసైడ్ అయ్యి రన్వే క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఎట్ దిస్ రేట్ ఆఫ్ లాస్ ఎంతకాలం మనం ఈ లాస్ ఇండస్ట్రీని నడపచ్చు. ఆ రన్వే క్రియేట్ పక్కా లాస్ లో ఉన్నారు అయినా కూడా కంటిన్యూస్ గా జస్ట్ బికాస్ మార్కెట్ లో ఉండాలి కాబట్టి ఉండాలి అనే దానికంటే ఐ థాట్ కొంత టైం, అంటే ఫస్ట్ నాకు ఊపిరి పీల్చుకోవడానికి టైం కావాలి ఏదైనా చేయటానికి. ఈ టైం కొనుక్కున్నాను నేను యాక్చువల్లీ. అదొక 1 year. ఎంత ఖర్చు పడింది? పడింది ఇంకో 3 అయిందా? అంతే. 3 కోట్ల లేదా ఇంకో 3 కోట్లు? లేదు అంత కాదు, ఇంకో 1 crore ప్లస్ స్పెండ్ చేశాను. అంటే సెకండ్ మళ్ళీ 2023లో మేము సెకండ్ ఇండస్ట్రీ పెట్టాం, అది వేరు, దట్స్ అ ప్రాఫిటబుల్ థింగ్, అది వేరు. సో దాన్ని నేను మళ్ళీ ఇంకొక 1.5 crore దాకా ఎక్కించాల్సి వచ్చింది. అరౌండ్ 4 ఖర్చు అయింది అనుకోండి దానికి. ఇంకా డిసైడ్ అయ్యి బట్ టర్న్ ఓవర్స్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాసెస్లో గుడ్ న్యూస్ ఏమైందంటే వీ వర్క్ డౌన్ మార్కెటింగ్ వెరీ వెల్. సో నేనేమంటానంటే ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్, ఐమ్ నాట్ వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఐమ్ జస్ట్ సేయింగ్ ఏంటంటే ఒక రిటైర్ అయిపోయిన స్కూల్ టీచర్ కూడా ఇండస్ట్రీ పెట్టి నడపచ్చు. దట్స్ సచ్ అన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ. ఓపెన్గా చెప్తున్నాను. ఇండస్ట్రీకి ఏం కావాలి? డబ్బులు కావాలి. బ్యాంక్స్ ఆర్ రెడీ, మనీ, మ్యాన్ పవర్, మెటీరియల్. అదే మ్యాన్ పవర్, డబ్బులు మీకు రెడీ, మీ దగ్గర సెక్యూరిటీస్, బ్యాంక్ కళ్ళు మూసుకొని లోన్స్ ఇస్తాయి. మెషినరీ, మీ డబ్బులు ఇస్తే కళ్ళు మూసుకొని మొత్తం సెట్ చేసి వెళ్ళిపోతాడు. మ్యాన్ పవర్, శాలరీస్ పే చేస్తే అందరూ వస్తారు. ఫోర్త్ మెటీరియల్, ఇదే కష్టం, అంటే సేల్ చేయడం కష్టం. ఫస్ట్ 3 are వెరీ ఈజీ, మీ దగ్గర డబ్బులు ఉండాలి అంతే. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్ అమ్మడం. తయారు చేసిన సరుకుని మీరు అనుకున్న ఐడియల్ రేట్కి, ఐడియల్ స్పాట్లో సస్టైనబుల్ విధానంగా అమ్మడం అనేది సో ఎలా ఫిక్స్ చేశారు దాన్ని? లక్కీలీ ఐఎమ్ గుడ్ ఎట్ దాట్. ఏం మారింది ఈక్వేషన్లో? అదే ఫస్ట్ నేను అన్నాను కదా ముందు రన్వే క్రియేట్ అవ్వాలి. రన్వే క్రియేట్ అయ్యేదిలో ఇది కూడా ఇంపార్టెంట్. నేను డబ్బులు పెట్టానంటే అది అమ్మితేనే కదా సైకిల్ అయ్యేది. సో వాట్ ఐ డిసైడెడ్ ఈస్ ఫస్ట్ విల్ డూ అగ్రెసివ్ మార్కెటింగ్. సో నా మార్కెటింగ్ ఎట్లా ఉండేదంటే, ఇప్పుడు మా వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో ఆంధ్ర తెలంగాణలో అసలు మార్కెటే లేదు. అంతా వెస్ట్ ఇండియా అండ్ నార్థన్ ఇండియాలో కొంత కనపడింది నాకు స్కోప్. ఎందుకంటే ఇక్కడ కోకోనట్ ఆయిల్ బేబీకి మనం ఆల్రెడీ రాస్తున్నాం. చిన్నపిల్లలు అందరూ ఇళ్ళలో కొబ్బరి నూనె వాడతారు, బట్ నార్మల్ కొబ్బరి నూనె వాడేస్తుంటారు. సో కొబ్బరి నూనె అని అందరికీ తెలిసినప్పుడు నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని ఎంత మంచిగా చెప్పినా జనరల్గా ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు కన్విన్స్. ఎందుకంటే ఈ కోకోనట్ ఆయిల్ స్మెల్ తగ్గుతుంది నా దగ్గర, బట్ స్మెల్ వాళ్ళందరికీ ఓకే మన వాళ్ళకి. సో టఫ్ అనిపించింది ఇక్కడ. అదే నార్త్ ఇండియాలో కోకోనట్ ఆయిల్ స్మెల్ నచ్చదు వాళ్ళకి, కానీ కోకోనట్ ఆయిల్ మంచిదని తెలుసు, డాక్టర్స్ చెప్తారు. అక్కడ నేను వెళ్ళి వర్జిన్ కోకోనట్ ఆయిల్ పెట్టాను. సరే చూడండి, స్మెల్ చూడండి, టెక్స్చర్ చూడండి, వాళ్ళకి ఇది ఎక్స్ట్రీమ్లీ ప్రీమియం అనిపించింది. అండ్ ఇక్కడ మనకు క్యాల్కులేషన్స్ వస్తాయి, కొబ్బరి నూనె బయట 300 కదా, ఇదేంటి 1000 రూపాయలు ఉందనేసి. ఎందుకంటే డాక్టర్ మార్జిన్స్, ఈ మార్జిన్స్ అన్ని పోను, అది 1000-1500కి వెళ్తుంది. ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ ఇది అంటే డాక్టర్స్ అనే ఉద్దేశం ఫార్మస్యూటికల్స్, ఆ ఫార్మసీ ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అసలు కోకోనట్ ప్రైస్ ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు నార్త్ ఇండియన్స్కి. సో దే యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ ఇట్స్ ప్రీమియం. నా ఉద్దేశం ఏంటంటే దాని ఇట్స్ రియల్ ప్రైస్ ఓన్లీ, బట్ దాన్ని క్వశ్చన్ చేయలేదు అక్కడ. సో వాట్ వీ డిడ్ ఈస్ కంటిన్యూస్ రిగరస్ మార్కెటింగ్, అంటే వెళ్ళిపోవడం. అప్పుడు సెకండ్ వేవ్ కంప్లీట్ అయింది ఇంచుమించుగా. అక్కడి నుంచి మాకు ఇంకా పెద్ద ఇబ్బంది అవ్వలేదు. థర్డ్ వేవ్ కూడా అంత ఎఫెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ మాకు ఇండస్ట్రీ పరంగా. సో కంటిన్యూస్ ట్రావెల్ చేయడం, ప్రతి క్లయింట్కి వెళ్ళి డోర్ నాక్ చేయడం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది ఇప్పుడు మార్కెటింగ్ ఎలా నడుస్తుందంటే ఈ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇండియా మార్ట్ కానివ్వండి, ఇవి వచ్చిన తర్వాత నేను అది యాక్చువల్లీ నమ్మలేదు. బికాస్ వీఆర్ డీలింగ్ విత్ B2B. D2C కానీ B2C కాన్సెప్ట్లో దీస్ ఇంటర్నెట్ థింగ్స్ వర్క్స్. వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ B2B, క్రియేటింగ్ అ బ్రాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు బ్రాండ్ క్రియేట్ చేసి, నేను ఆయిల్ OEMs అంటాం కదా, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్, నేను వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వటం, ఇలాంటి బిజినెస్ డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నా మీద ట్రస్ట్ రావాలి, నేనేంటో తెలియాలి, నా కమ్యూనికేషన్ తెలియాలి. నేను హిందీ బాగా మాట్లాడతాను బికాస్ ఆఫ్ మై వర్క్ ఇన్ ఢిల్లీ. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. సో డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఎందుకంటే నేను యాక్చువల్లీ బిజీగా ఉన్నప్పుడు ఫోన్స్ వస్తాయి కదా, సగం ఫోన్స్ నేను ఎత్తను, అన్నోన్ కాల్స్. ఎందుకంటే టైం ఉండదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఓకే, అలాగే నా క్లయింట్ కూడా నాది ఎత్తడేమో కదా అనే ఒక థాట్తో నేను ఐ స్టార్టెడ్ మై ట్రెడిషనల్ మార్కెటింగ్. బ్యాగ్ వేసుకోవడం, శాంపుల్స్ వేసుకోవడం, వెళ్ళి డోర్ నాక్ చేయడం. సర్ప్రైజ్గా వెళ్ళి డోర్ నాక్ చేసి కొంతమంది ఏంటి అలా వచ్చారు అపాయింట్మెంట్లో కూడా అనేవారు. బట్ సార్ ఆంధ్ర నుంచి వచ్చానంటే సరే వద్దు వెళ్ళిపోవనుకుంటా కనీసం కూర్చోబెట్టి మాట్లాడేవారు, ఏంటి ఇంత ఎఫర్ట్తో వచ్చాడు కదా వీడు అని. సో దట్స్ మై ట్రిక్ అనమాట. ఓకే ఫైన్, ముందు కనీసం కూర్చోబెడితే దెన్ ఐ స్టార్టెడ్ సెల్లింగ్. సరే ఇది అని చెప్పడం, వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం. సో సమ్హౌ 4 or 5 గుడ్ బ్రాండ్స్కి అసోసియేట్ అయ్యాం. కొన్నిటికైతే అసలు నేనే ఆ బ్రాండ్ క్రియేట్ చేశాను వాళ్ళకి. అంటే వాళ్ళ బ్రాండ్లో వర్టికల్ క్రియేట్ చేయించి మొత్తం ప్యాకేజింగ్ అన్ని ఫిట్ చేసి పెట్టాం. దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ నౌ. ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు, నన్ను పెంచారు ఇంకా అట్లా. సో ఆ బిజినెస్ అనేది నేను ఆ 1 year ఎంత కష్టపడి పెట్టానో అది ఈ రోజుకి నడుస్తుంది అలాగే. సో దట్స్ గుడ్. మేబీ ఆ రోజు నాకు మార్జిన్స్ లేవు, బట్ నడిచింది. బట్ ఈ ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్యాక్టరీ ప్రొడక్షన్ 30% నుంచి 100-120కి తీసుకెళ్ళాను.
ఈ ప్రాసెస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డౌన్ అయిపోతుంది. తమిళనాడులో మ్యాక్సిమం అన్ని ఫ్యాక్టరీస్ 50-60% నడుస్తాయి, అక్కడ 8% మార్జిన్ డిఫరెన్స్ ఉంది వాడికి నాకు. వెన్ ఐ మేడ్ ఇట్ 120%, ఆ 8 to 4కి పడిపోయింది యాక్చువల్లీ. దట్స్ వేర్ ద చైనా పాలసీ కమ్. అంటే చైనా వాళ్ళు ఎందుకు వరల్డ్ మొత్తం, దట్స్ కాల్డ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. మీరు స్కేల్ పెంచినప్పుడు మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గకపోవచ్చు, ద అదర్ వేరియబుల్ కాస్ట్ ఉంటాయి. సారీ, ఫిక్స్డ్ కాస్ట్ ఏవైతే అవి ఫిక్స్డ్ ఉంటాయి, వేరియబుల్ కాస్ట్ మీకు ఎంత పెరిగినా కూడా ఇది మీ సాలరీస్ తగ్గుతాయి, ఎఫిషియన్సీ పెరుగుతుంది కదా. కరెక్ట్. సో దాంట్లో నేను ఒక 4% డౌన్ చేయగలిగాను. దట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. నేను అది ప్లాన్ చేసి చేయలేదు. ఆ మార్కెట్ సక్సెస్ అవడం వల్ల, హెవీ ఆర్డర్స్ రావడం వల్ల మళ్ళీ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేతిలో పెట్టుకొని క్రెడిట్స్ ఇవ్వాలి. యాక్చువల్లీ 40 days క్రెడిట్ నడుస్తుంది దీంట్లో. ఓకే, అది కొంచెం పించింగ్ పాయింట్, బట్ అది ఏ ఇండస్ట్రీ అని నడుస్తుంది. అది ఒక ప్రాబ్లమ్ యాక్చువల్లీ, దట్ షుడ్ బి అడ్రస్డ్. ఎంఎస్ఎంఈ స్కిల్ అయిపోయేది దానివల్లే, క్రెడిట్ వల్ల. ప్రతి వాళ్ళు క్రెడిట్ అడుగుతారు. సో బట్ నేనేమో దానివల్ల నేను రైతులకి పేమెంట్ లేట్ అవుతుంటుంది. సో అదొక ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో వీఆర్ ఇన్ మచ్ బెటర్ స్టేట్ నౌ. అప్పట్లో చాలా ఇబ్బంది అయ్యేది. సో 120% ఎప్పుడైతే రీచ్ అయ్యానో తెలియకుండా మార్జిన్ డౌన్ అయ్యేటప్పటికి నాకు ఎనర్జీ వచ్చింది. అంటే 8%లో 4% దాని అంతటికి అదే సాల్వ్ అయిపోయింది. దట్స్ అ హ్యూజ్ స్టెప్ అన్నట్లు. రైట్. సో ఇండస్ట్రీ అయితే మూసేయాల్సిన పని లేదని క్లారిటీ వచ్చింది. బట్ యు ఆర్ నాట్ ప్రాఫిటబుల్ యెట్. నాట్ యెట్. టైంకి బొట్టాబొట్టిగా ఈఎంఐ కట్టగలిగే స్టేజ్కి రాగలిగాను. ఎట్ దాట్ స్టేజ్ మై వైఫ్ కేమ్ ఇన్. అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యచ్చు. సో షీ ఈజ్ ఇన్ టు ప్రాపర్ బిజినెస్ ఓన్లీ. తను వచ్చే టైంకి తెలిసిందే కదా, అరేంజ్ మ్యారేజ్ అన్నీ పాజిటివ్గా అంతా సూపర్ అనుకుని తను వచ్చింది, అంతా బాగుంది. కానీ ఈ షాక్స్ కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి. ఇట్లా ఉంది టఫ్ జర్నీ అనేసి. లక్కీలీ షీఈ్ ఇంటూ ఇట్. తనకు నచ్చింది జర్నీ, లెట్స్ డూ ఇట్ అనేసి. దెన్ వాట్ ఐ గేవ్ ఆపర్చునిటీ టు హర్ ఇస్ టు వర్క్ ఆన్ సంథింగ్. ఈ ఫీల్డ్ మొత్తంలో నీకు ఏ పర్టికులర్ ప్రోడక్ట్ కానీ రేంజ్ కానీ నీకు ఏది ఇంట్రెస్ట్ వస్తుందో నువ్వే ఫైండ్ అవుట్ చేసి వర్క్ చేయాలంటే షీ టుక్ సమ్ 6 to 7 months టైం. అండ్ వీ వాంటెడ్ వన్ ప్రోడక్ట్. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మార్జిన్స్ 4%, 8%. ఎందుకంటే తమిళనాడు నాకంటే బెటర్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాడు. నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే కస్టమర్ వచ్చేసరి తమిళనాడులో కూడా ఉంది కదా, కేరళలో కూడా ఉంది కదా, అక్కడ ఈ రేటే కదా అనే క్వశ్చన్ నడుస్తుంది. సో ఆల్వేస్ వీ వాంటెడ్ ఈజ్ వన్ ప్రోడక్ట్. అసలు క్వశ్చన్ రాకూడదు, నా దగ్గర తప్ప ఎక్కడ దొరకకూడదు, నేను చెప్పింది రేట్ అవ్వాలి, గుడ్ డీసెంట్ మార్జిన్స్ ఉండాలి. సో దిస్ ఈస్ ద టార్గెట్. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ అనుకున్నాం మేము యాక్చువల్లీ. అది నేను తనకి ఇచ్చాను. సో తను అలాంగ్ విత్ మై ఫాదర్, యాక్చువల్లీ దే ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ కోకోమంచ్. సో దెన్ కమ్స్ కోకోమంచ్ యాజ్ అ ప్రోడక్ట్. సో కోకోనట్ వాటర్ని ఒక తాటి ముంజలాగా ఐడియా కాన్సెప్చువలైజేషన్లో కొంత నేను ఇచ్చాను, బట్ దాన్ని క్రియేషన్లో వీళ్ళు వర్క్ చేశారు యాక్చువల్లీ. అండ్ ద ప్రోడక్ట్ కోకో ముంజ్ పేరు అయితే మాత్రం మా ఫాదర్కి క్రియేట్. అది నేనైనా కూడా మనం ఏంటంటే చాలా ఎక్కువ ఆలోచిస్తాం కదా సిటీలో, కోకో ముంజ్ నచ్చుద్దా పేరు, కోకో హట్ అని, కోకో సిప్ అని ఎట్లా అనుకుంటాం కదా, ఫ్యాన్సీగా ఉండాలి పేరు అని. ఈజ్ లైక్ లేదురా తింటే తాటి ముంజలా ఉందన్నారు. ఎగ్జాక్ట్లీ మా టీం కూడా అదే అన్నారు. కరెక్ట్, తాటి ముంజలా ఉంది కదా, కోకో ముంజ్ అని పెట్టి అన్నారు. సో బికాస్ అసలు కాన్సెప్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఇప్పుడు తాటి చెట్టు, కొబ్బరి చెట్టు ఒక జాతికి చెందినాయి, పామైరాస్ అంటారు. సో రెండిట్లో అట్ వన్ స్టేజ్ ఎండోస్పోమ్ అనేది ఒకే టేస్ట్ వస్తుంది, ఒకే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. తాటి చెట్టులో తాటి ముంజు, కొబ్బరి చెట్టులో కోకోనట్ వాటర్, ఈ రెండు ఒక స్టేజ్లో నీరెస్ట్ టేస్ట్, నీరెస్ట్ న్యూట్రిషన్ ఉంటుంది. కమింగ్ టు తాటి ముంజులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాజ్ అ ప్రోడక్ట్ ఇన్ మార్కెట్. ఇట్స్ నాట్ కన్వీనియంట్ ప్రోడక్ట్. నీట్గా ఒలుచుకొని ఇంట్లో తినగలుగుతాం దాన్ని. ఒక కెఫేలో కూర్చోను, ఒక రెస్టారెంట్లో కూర్చోను, ఒక బయట ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి టక్కన స్పూన్తో తినేసే కాన్సెప్ట్ కాదు అది. అండ్ ఇయర్లీ 2 months 3 months దొరుకుతుంది. వీ డిసైడెడ్ ఓకే లెట్స్ రీక్రియేట్ ద సేమ్ ప్రోడక్ట్ విత్ ద అదర్ ఇంగ్రీడియంట్ విచ్ వీ హ్యావ్, విచ్ ఇస్ కోకోనట్ వాటర్ అని డెవలప్ అయితే దే గాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ నేను ఎట్లయితే అనుకున్నానో అలాగే తీసుకొచ్చారు. బట్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 months 5 months కంటిన్యూస్తో హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్తో చేసుకొచ్చారు. ఫైనల్గా అయితే అప్రూవ్ అయింది, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అప్పుడు ఫాదర్ అన్నారు, ఎందుకు అంత జంజాటం, అసలు నువ్వు ఏదైతే అనుకున్నావు అదే పేరు పెట్టు, కోకో ముంజ్ అని పెట్టి అన్నారు. ఫస్ట్ నేను కొంచెం రెసిస్ట్ అయ్యాను, బాగుంటుందా, యాక్సెప్ట్ చేస్తారా, బాగోదేమో, ముంజి ఏంటి, లోకల్ తెలుగు పేరు ఏంటి అని భయపడ్డాను ముందు. దానికి అగేన్స్ట్ అని కాదు, భయపడ్డాను ముందు. బట్ డెసిషన్ తీసుకున్నాం, వెళ్దాం అలాగే. బికాజ్ హంబుల్ జర్నీ అంటాం కదా, హంబుల్ ఆరిజిన్స్ అంటాం కదా, ఒక చిన్న ఆరిజిన్తో వచ్చిన ప్రోడక్ట్ అదే పేరు పెడదాం, చూద్దాం ఏమేద్దాం. బికాజ్ ఐ వాజ్ నాట్ రియల్లీ షూర్ హౌ హిట్ ఇట్స్ గోయింగ్ టు బి అని పెట్టేసాం అదే పేరు. ఏమైంది కోకో ముంజ్ పెట్టిన తర్వాత? గేమ్ చేంజర్ వచ్చండి. ఎంత గేమ్ చేంజర్? కోకో ముంజ్ పెట్టిన 1 yearలో నేను ఇంకో 2 crores ఇంకో ఫ్యాక్టరీ పెట్టాను.
దీని సో బేసిక్గా కోకోమోన్ యాజ్ అ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దీనిలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి. మీరు మార్కెట్లో ఇప్పుడు రైట్ నో ఎట్లా ఉందండి సిచ్యువేషన్, మార్కెట్లో ఒక ప్రోడక్ట్ వస్తే ఆ ప్రోడక్ట్ని రివర్స్ ఇంజనీర్ చేసి ఇంకో ప్రోడక్ట్ క్రియేట్ చేయడంలో ఎక్కువ టైం పట్టట్లేదు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ అనుకోండి, లేకపోతే ఇలాంటి పెద్ద కంపెనీస్ ఏం తీసుకున్నా కూడా వాళ్ళకి ఉన్న డిస్ట్రిబ్యూషన్కి, వాళ్ళకు ఉన్న ఇన్నోవేషన్కి, R&D ఫెసిలిటీస్కి టైం పట్టదు. మన బిజినెస్ మాట్లాడుకుంటున్నప్పుడు బిజినెస్లో మోట్ అంటాం, ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మనం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన బిజినెస్లో ఇప్పుడు ఒక ఫోర్ట్ తీసుకుంటే, ఒక ఫోర్ట్ ఎంటర్ అవ్వడానికి చుట్టూ వాటర్ ఉంటుంది, వాటర్ దాటి రావాలి. సైనికులు ఇప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేస్తే, ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే ఆ వాటర్ దాటి రాక ఆగిపోతారు అక్కడ, మోట్ అంటారు. మీ బిజినెస్ కి ఆ మోట్ ఏంటి? ఎందుకంటే నేను ఇప్పుడు మీరు తిన్నప్పుడు ఇది ఒక జెల్లీలా ఉంది, నేను క్రియేట్ చేయొచ్చు కదా అన్న మైండ్ సెట్ లో వస్తుంది. వాట్ ఈస్ ద మోట్ ఫర్ యువర్ బిజినెస్? చేయొచ్చు కదా అన్న తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, అదే నా మోట్. షెల్ఫ్ లైఫ్ ఏంటి ఎంత తక్కువ ఉందని. సో మీరు చెప్పిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఛానల్ వీళ్ళంతా వర్కౌట్ అవ్వాలంటే షెల్ఫ్ లైఫ్ ఉండాలి. సో మాకు అది డ్రాబ్యాకే, బట్ మేము దాన్ని పాజిటివ్గా తీసుకున్నాం. యాక్చువల్లీ లెట్స్ మేక్ ఇట్ యాజ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ అని. సో ప్రిజర్వేటివ్స్ అయితే తెలుసుకోవాలి, ఏ రకమైన ప్రిజర్వేటివ్స్ లేవు ప్రోడక్ట్లో. సరే మీరు వేయకపోతే బయట వాళ్ళు వేయచ్చు కదా సార్ అంటే వేస్తున్నారు, అందుకే ఫెయిల్ అయింది. ఎందుకంటే మీరు టేస్ట్ చూసారు కదా, మీకు తాటి ముంజిలాగా ఉండి మీరు చెరిష్ చేశారు కానీ దానికంటే ఒక టేస్ట్ లేదు, అంటే ప్రిడామినెంట్ టేస్ట్ లేదు, ఆఫ్టర్ టేస్ట్ ఇట్స్ అ ఫీల్ అంతే. అవును, జస్ట్ కోకోనట్ వాటర్ టేస్ట్ ఏమంటే చాలా లైట్ టేస్ట్ ఉంటుంది, డామినెంట్ టేస్ట్ ఉండదు కోకోనట్, సటిల్ టేస్ట్ అనమాట. ఎప్పుడైతే మీరు చిన్న హింట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ దాంట్లో వేసారా మీకు తెలిసిపోతుంది. అవును, ఎందుకంటే ఆ బాటిల్ కోకోనట్స్ వస్తాయి కదా, సింపుల్. బాటిల్ కోకోనట్ వాటర్ తాగండి, జస్ట్ ఫ్రెష్ కోకోనట్ వాటర్ తాగండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది. నా కోకోముంజిని ఎవరైనా ప్రిజర్వేటివ్స్ తయారు చేస్తే నా కోకోముంజికి వాళ్ళకి అంతే డిఫరెన్స్ ఉంటుంది. సో దట్స్ ద ఫస్ట్ యూఎస్పీ మేము డిసైడ్ అయింది, ప్రిజర్వేటివ్ ఇవ్వద్దు. మరి అలా లైఫ్ తక్కువ కదా, చూద్దాం, అది మార్కెటింగ్ కింద వస్తుంది. మార్కెట్ చేసేటప్పుడు అది ఒకటి బాటిల్ నెక్, చూద్దాం ఎలా చేద్దాం అనేసి లేటర్ స్టేజ్లో చూసాం. సో మీరు ఇందాక అన్నారు చూసారు బిజినెస్ కేస్ స్టడీ అని, నా హోల్ జర్నీ నేను బిజినెస్ కేస్ స్టడీగా నేను అనొచ్చుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ కోకోముంజి మాత్రం బిజినెస్ కేస్ స్టడీయే. సో ప్రోడక్ట్ అయితే వచ్చింది అంటే మీరు తర్వాత చెప్పాను 2 years తర్వాత ఫ్యాక్టరీ పెట్టినట్టు సక్సెస్ అయ్యాక, ఈ సక్సెస్ అవ్వడానికి మళ్ళీ మార్కెటింగ్ ఏం చేసాం. యాక్చువల్లీ ప్రోడక్ట్ కొత్తది, ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ హోల్ టుగెదర్ కొత్త కేటగిరీ. దీన్ని ఎక్కడ పెట్టాలి, దేంట్లో ఫిట్ చేయాలి, ఒక స్వీట్ షాప్లో ఫిట్ చేయాలా, ఒక డెజర్ట్ షాప్లో ఫిట్ చేయాలా, ఎలా, నాకు క్వశ్చన్ అర్థం కాల. విజయవాడలో ఉన్న ప్రతి రెస్టారెంట్కి వెళ్ళాను, ప్రతి రెస్టారెంట్ 2022 ఐ బిలీవ్ ఆర్ ఎర్లీ 22 or 21 ఎండింగ్స్లో, ఐఎమ్ నాట్ రియలీ షూర్ ఆఫ్ ద మంత్. స్టార్ట్ అయిన కొత్తలో 22 ఓన్లీ స్టార్టింగ్. ప్రతి రెస్టారెంట్కి వెళ్ళాను, వెళ్ళి సరే ఈ ప్రోడక్ట్ తినగానే వావ్ అంటారు, చాలా బాగుందన్నారు. సార్ మీ దగ్గర ఏమైనా పెడతారా, ఎందుకంటే అప్పట్లో విజయవాడలో ఆప్రికాట్ డిలైట్ అనేది కొంచెం ఫేమస్ అయింది, ఇప్పటికీ ఉంది. ప్రతి రెస్టారెంట్లో డెజర్ట్ అది తప్ప ఇంకా పెద్ద డెజర్ట్స్ ఏమి ఉండవు. సో ఐ థాట్ ఒక రిఫ్రెషింగ్ డెజర్ట్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ ఉంది కదా, సో వై కాంట్ యూ ట్రై అంటే అందరూ రెస్పాన్స్ బాగుంది. కాదు ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళేమో సార్ దీని మీద 40 MRP ఉంది, ఒకటి 70 ఏమంటారు, ఒకళ్ళు 40 ఎక్కువ 20 ఏమంటారు, ఒకళ్ళు ప్రైస్ ఎక్కువ అంటారు, ఒకళ్ళు ప్రైస్ తక్కువ అంటారు, ఒకళ్ళు పెద్ద కప్ అంటారు, ఒకళ్ళు చిన్న కప్ అంటారు. బికాజ్ ఎవ్రీ రెస్టారెంట్ హ్యాస్ యూనిక్ ప్లేస్మెంట్ కదా, వాళ్ళ ప్లేస్మెంట్, వాళ్ళ బ్రాండింగ్, కొంతమంది వాళ్ళ ఓన్ బ్రాండ్ అడుగుతారు, విచ్ హాస్ నాట్ ఎట్ ఆల్ వైట్ లేబుల్ చేయమన్నారు. కోకోముంజి నేను చేయదలుచుకోవాలి ఫ్రమ్ డే వన్, ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ దట్. కోకోముంజి మాత్రం విత్ బ్రాండింగే వస్తుంది, కావాలంటే ఫోన్ నెంబర్ తీసేస్తాను, కాంటాక్ట్ డీటెయిల్స్ తీసేస్తాను, బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ బ్రాండింగ్. ఇప్పుడు దాకా నేను చేయలేకపోయింది ఏంటంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయలేకపోయాను, ఐ వాంట్ టు డూ దిస్ అని డిసైడ్ అయ్యి అది నేను అసలు చేయలేదు. దానికి రెస్టారెంట్స్ని కలుస్తుంటే ఐ ఫెల్ట్ చాలా కష్టం అనిపించింది టు డూ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఒక్కొక్కరు కూడా సప్లై, ఒకళ్ళు లెట్స్ 100 పీస్ అంటారు, ఒకళ్ళు 20 అంటారు, ఒకళ్ళు 30 అంటారు. ఈ 100 నాకు సేల్ అవ్వలేదని చెప్పి మళ్ళీ 2 days పాడైపోతుంది కదా. ఈ ఇష్యూస్ ఉండి దెన్ ఐ థాట్ ఇంకేం చేద్దాం అనేసి, మా ఫాదర్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ అన్నాను కదా, దిల్కుష్ ఐస్ క్రీమ్ అని, అది ఒక ట్రెడిషనల్ ట్రైసైకిల్ మార్కెట్ అంటాం. రోడ్డు మీద 3 సైకిల్స్ అది రిక్షా లాగా ఉండి ఐస్ క్రీమ్ అమ్ముతారు కదా, అది మాకు ఆంధ్ర మొత్తం నెట్వర్క్ ఉంది యాక్చువల్లీ ఫాదర్ బిజినెస్లో, ఆల్మోస్ట్ 90 డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా అంతే, ఐస్ క్రీమ్ వెళ్తుంది అలా దాంట్లో పెట్టి రోడ్డు మీద పిల్లలకి అందరికీ అమ్ముతూ ఉంటారు. సో ఇది కూడా ఒక పాకెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కదా, వై కాంట్ ఐ డూ దాట్ అనేసి ఫస్ట్ సెగ్మెంట్ నేను ఏం చేశానంటే అసలు దానికి కూడా ఒక రిక్షాస్ తయారు చేసి నీట్గా కోకోముంజి బ్రాండింగ్ అన్నీ ఏం చేసి ఒక ఆస్పిషియస్ డే 2022 శివరాత్రి రోజు మా ఎలం కుదురు అని ఉంటుంది విజయవాడలో, బాగా పెద్ద తిరునాళ్ళు జరుగుతుంది, చాలా హ్యూజ్, మన కోటప్పకొండ ఎలా అంటాము, ఎలం కుదురు కూడా అంత ఇట్స్ హ్యూజ్ తిరునాళ్ళు అన్నట్లు, lakhs ఆఫ్ పీపుల్ వస్తారు మా ఇంటి దగ్గర అది. ఓకే, సో ఆ రోజు అక్కడ లాంచ్ చేశాను యాక్చువల్లీ. సో వాట్ యూ థింక్, వాట్ వుడ్ హ్యాపెన్? ఖాళీ అయిందా మొత్తం ట్రక్?
నేను అనుకున్నాను ఇమీడియట్గా 1000 పీసెస్ రెడీ చేయించి ఫాస్ట్గా కొంచెం ఒక 10 మందిని లైన్లో పెట్టి ఫటాఫట్ అమ్ముతూ రెడీ అయితే అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తున్నాను ఎంత అయింది అని. ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 hours 2 pieces వెళ్ళాయి. అగైన్ డిజాస్టర్. ఎందుకంటే ఇట్స్ న్యూ కాన్సెప్ట్ కదా, ఎవరికి అర్థం కావట్లే, అసలు ప్రోడక్ట్ అర్థం కావట్లే ఎవరికి. సో అప్పుడు నేను బిజినెస్ కేస్ స్టడీ ఎందుకంటున్నా అంటే ఇట్స్ స్టెప్ బై స్టెప్ అనలైజింగ్ అండ్ టేకింగ్ అన్ యాక్షన్. సో ఫస్ట్ రెస్టారెంట్ సెట్ అవ్వాలా, ఈ కాన్సెప్ట్ కూడా సో డైరెక్ట్ కస్టమర్ సెట్ అవ్వట్లా, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లా. 30 rupees అమ్మాను అప్పుడు కూడా, అయినా సెట్ అవ్వలేదు. ఏంటిది అనేసి దెన్ ఐ థాట్ ఇంకొంచెం డైసెక్ట్ చేశాను, ఏంటి ఎందుకు సెట్ అవ్వలేదు, నేను కస్టమర్ పొజిషన్లో ఉంటే ఎందుకు తినట్లేదు, ఏంటి కొత్తది మనకి ఏం తెలుసులే అనేది తినం జనరల్గా. కొంతమంది ట్రై చేస్తారు మేబీ, బట్ ఆ కొంతమందితో వీ కాంట్ డూ ద బిజినెస్. సో ఇట్ హ్యాస్ టు గో డీప్, ఫాస్ట్కి వెళ్ళాలి, బికాస్ లో ప్రైసింగ్ కాబట్టి. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ 200 rupees పెట్టి హైవీ మార్జిన్స్ 200% మార్జిన్ ఉన్న వాళ్ళైతే ఆ లిమిటెడ్ కస్టమర్ సేల్తో దే కెన్ సర్వైవ్. మనం పెట్టిందే 30 rupees. ఆ కొంతమంది ట్రై చేస్తే అవ్వదు, ఇది మ్యాసివ్గా వెళ్తేనే అవుతుంది. దెన్ వాట్ ఐ డిడ్ ఇస్ కస్టమర్ ఫ్రీగా తినాలి, అప్పుడు రిపీట్ అవుతారు. బట్ అన్ని వేల మందికి ఫ్రీగా తినిపించేంత ఫండ్ మన దగ్గర లేదు. ఏం చేయొచ్చు, వాట్ వుడ్ హ్యావ్ థాట్, కస్టమర్ ఫ్రీగా ఇవ్వాలి, అప్పుడే కస్టమర్ తింటారు. కానీ కస్టమర్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, కానీ నాకు డబ్బులు రావాలి. దేర్ కమ్స్ కేటరింగ్ ఆర్డర్స్. ఓకే, పెళ్లి చేసుకునే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, కానీ పెళ్ళికి వచ్చిన గెస్ట్ ఫ్రీగా తింటాడు. సో బట్ దెన్ ఐ స్టార్టెడ్. కేటరింగ్లో ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే కేటరింగ్ నార్మల్గా మనం ఒక్క వాటర్ బాటిల్ తప్ప ఏది మీద బ్రాండ్ ఉండదు. సో స్టార్టింగ్ రిజిడిటీ వచ్చిందండి చాలామంది కేటరర్స్. వాళ్ళని తప్పు అనకూడదు మనం, వాళ్ళ బిజినెస్ అది. సో నేను దాన్ని అడ్రస్ చేశాను, సార్ బ్రాండ్ లేకుండా అయితే ఇవ్వను, బ్రాండ్తో మీకు ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు మీకు డైరెక్ట్ అవుతారని, అయినా మీకు నష్టం రాదు, మీకు వాళ్ళకి ఒక 5 rupees డిఫరెన్స్ పెట్టాను, మీకు 20కి వస్తే వాళ్ళకి 24 or 25 డిపెండ్స్ ఆన్ వాల్యూమ్, అంత డిఫరెన్స్ ఉంది. అండ్ నిజంగా పెళ్లి చేసుకునే వాళ్ళు కోకమంజాల దగ్గరికి వెళ్తే తక్కువకి వస్తుంది కదా అని అంత జంజాటం పెట్టుకోరు. ఒకవేళ నా దగ్గరికి వచ్చిన 4 rupees డిఫరెన్స్ నేనే పెట్టాను. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్న పెళ్ళైంది రీసెంట్గా, నేను వెళ్ళిపోయి నాకు డెజర్ట్ కోసం సపరేట్ ఒకటి పట్టుకొని, ఫుడ్ కోసం సపరేట్ పట్టుకొని, డెఫినెట్గా అంత టైం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ కన్విన్సింగ్ దెమ్. కరెక్ట్, ఫస్ట్ వాళ్ళకి ఫియర్స్ ఉన్నాయి, సార్ మీరు ఏం ఫియర్ అవసరం లేదు నేను చేస్తాను అని. బట్ నిజంగా నా ప్రోడక్ట్కి అంత వాల్యూ లేకపోతే వాళ్ళు పెద్దపడి ఏంటి ఇవ్వనంటున్నాడు అని వదిలేసేవారు. బట్ ఏమైందంటే ఒక్క ఫంక్షన్ చేసిన తర్వాత అప్పట్లో ఐమ్ టాకింగ్ అబౌట్ పీక్ 2020 ఎండింగ్లో విజయవాడలో ఒక ప్రపంచం అయిందనమాట. కైండ్ ఆఫ్ ఏంటంటే పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ ఉన్నాయి విజయవాడలో, ఐ డోంట్ టేక్ ద నేమ్స్, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయింది లిటరల్లీ బిజినెస్లో. ఎందుకంటే స్వీట్ ప్లేస్లో ఇది రీప్లేస్ అయింది, లైక్ సప్లై కూడా చేయలేనంత పీక్లోకి వెళ్ళింది ఆ టైంలో. అది ఇంకా వైల్డ్ స్ప్రెడ్ అంటాం కదా, న్యూక్లియర్ అంటాం కదా, లైక్ స్ప్రెడ్ అయింది. ఒక ఫంక్షన్లో 300 మంది తింటారు, వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఏవో ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళు చేసుకోవడం ఇదే కావాలంటాం. స్లోగా క్యాటరర్సే మా దగ్గర రావడం. సో మీరు అంటారు ఏదో చింగారి, ఒక చిన్న స్పార్క్ అంతే ఐడియా అది. ఎందుకంటే క్వశ్చన్లోంచి వచ్చింది ఐడియా అది. నా పాయింట్ ఏంటంటే దట్స్ హౌ వీ హ్యావ్ టు డైసెక్ట్ అ ప్రాబ్లమ్. నేను అట్లా చెప్పాను, ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను ఇందాక. సో ప్రాబ్లం అయితే వచ్చింది, దాన్ని ఎలా డైసెక్ట్ చేస్తాం. సో అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే నాకు డబ్బులు కావాలి, కస్టమర్ ఫ్రీగా తినాలి, మై ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఇక్కడ. దెన్ కమ్స్ కేటరింగ్. వాళ్ళకి బ్రాండింగ్ వద్దంటారు, నాకు బ్రాండింగ్ ఇవ్వాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసి కన్విన్స్ చేసుకున్నాను, నెగోషియేట్ చేసుకున్నాను. కొంతమంది నో అన్నారు, కొంతమంది ఒప్పుకోలేదు, నేనే ఇవ్వలేదు. బట్ ఒప్పుకున్న వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళ రెస్పాన్స్ చూసి వీళ్ళు ఇంకా ఆప్షన్ లేక వాళ్ళు వచ్చేసారు. కరెక్ట్. సో ఇవాళ ఆంధ్రాలో ఒక బిస్లరీ వాటర్ బాటిల్ తర్వాత ఒక ఫంక్షన్లో ఏదైనా బ్రాండెడ్ ప్రోడక్ట్ వెళ్తుందంటే అది కోకోమంచి. ఈవెన్ హైదరాబాద్ వి జస్ట్ స్టార్టెడ్ రీసెంట్లీ. సో అక్కడి నుంచి థింగ్స్ చేంజ్డ్, టోటలీ చేంజ్డ్. సో కోకోమంచి అనే ప్రోడక్ట్ క్రియేట్ చేసి మొత్తం గేమ్ మొత్తం చేంజ్ చేస్తారు కదా. బట్ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద బేసిక్, మీరు స్టార్ట్ చేసిన మొత్తం ఇంటెన్షన్ వాజ్ ఫార్మర్స్ బాగుపడాలి అని చెప్పి. మీరు ఫార్మింగ్ చేయకుండా రీజన్ కూడా అంతే, ఎందుకంటే దానివల్ల మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ యువర్ విజన్ అన్నది ఉండదు. సో యూ వెంట్ ఇన్ దిస్. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు? ఇది యాక్చువల్లీ అట్ వన్ పాయింట్ అసలు దాని సంగతే మర్చిపోయాను ఓపెన్గా చెప్పాలంటే. ఇంకా దీన్ని ఫ్యాక్టరీ నిలబెడుతుంది ఈ పనిలోనే పడ్డాం. కానీ లక్కీగా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫ్యాక్టరీ నిలిస్తే అది జరిగినట్లే, బికాస్ రా మెటీరియల్ వాళ్ళే కదా ఇచ్చేది. సో టు పుట్ ఇట్ సింపుల్ ఇన్ ఫిగర్, రైట్ నౌ వీఆర్ ద బిగ్గెస్ట్ పర్చేజర్ ఆఫ్ కోకోనట్ ఇన్ ఎంటైర్ ఆంధ్రాస్ హిస్టరీ. వీ జస్ట్ క్రాస్డ్ 85 lakh కోకోనట్ డైరెక్ట్లీ పర్చేస్ ఫ్రమ్ ఫార్మర్స్ పర్ యాజ్ ఆఫ్ నౌ. 85 లక్షల కొబ్బరికాయలు కంప్లీట్ చేశారు. అండ్ ఐ వుడ్ సే విత్ ఇన్ నెక్స్ట్ 3 months 1 crore టచ్ అవుద్ది. అంటే 10 million కోకోనట్స్ రైతుల దగ్గర నుంచి కొన్నాము.
దట్స్ ఇట్ సెల్ఫ్ ఎ హ్యూజ్ మైల్ స్టోన్ అని నా ఫీలింగ్, విచ్ నేను స్టార్ట్ చేసిన దానికి ఆ ప్రౌడ్ జర్నీ అని నా ఫీలింగ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. డైరెక్ట్ ఫార్మర్స్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఫార్మర్స్, ఎస్పెషల్లీ ఐ షుడ్ టేక్ హిస్ నేమ్, నాయుడు గారు అని, కోటిపల్లి సూర్యచంద్రరావు గారు ఆయన పేరు యాక్చువల్లీ. సో హీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఎంటైర్ వెంచర్. దెర్ ఆర్ మెనీ డేస్ ఐ కుడెంట్ ఈవెన్ పే హిమ్ ఆన్ టైమ్, బట్ హీ నెవర్ స్టాప్డ్ ద కోకోనట్స్. ఫ్యాక్టరీ ఆగనిచ్చేవాళ్ళు కాదు. నేనన్నా 2 సార్లు సరే ఫ్యాక్టరీ 2 days ఆపుదాం అనుకుంటాను, ఆయన ఫ్యాక్టరీ ఆగనిచ్చేవాళ్ళు కాదు. హీ జస్ట్ కెప్ట్ ఆన్ బయింగ్ కోకోనట్స్ అవుట్ సైడ్ అండ్ గివింగ్ ఆల్సో. సో అంత సపోర్ట్ అది ఐ ఫీల్ రైట్ పర్సన్, రైట్ టైం, రైట్ ప్లేస్ మీట్ అవుతాం. అలా ఒక బ్యూటిఫుల్ ఫార్మర్స్ ఉన్నారు నాకు, మంచి ఫార్మర్స్. సో దే జస్ట్ కెప్ట్ ఆన్ బీయింగ్ అ బ్యాక్ బోన్ ఫర్ ఇండస్ట్రీ. బాగా సపోర్ట్ చేశారు. సో నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు, ఒక రకంగా ఏమైందంటే వాళ్ళ వల్ల నాకు సపోర్ట్ వచ్చింది. సో అది విన్ అయింది చివరికి. సో నో ఎగ్జాజరేషన్, దాంట్లో వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. సెకండ్ ఏంటంటే, ఇది జర్నీ చేస్తుండగా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఈ కోకోనట్లో ఎక్కడొచ్చిందంటే, నిజంగా మనం ఆ మోటో ఏదైతే అనుకున్నామో, ఇది కోకోనట్ ఈజ్ పర్ఫెక్ట్ థింగ్ టు డూ దట్. ఇవాళ ఆంధ్రాలో ఒక ఎకరంలో హైయెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్, నా ఉద్దేశం పొటెన్షియల్ దేంట్లో ఉంది అంటే అది కోకోనట్లోనే. రీజన్ ఈజ్ ఇంటర్ క్రాపింగ్ విత్ కోకోవా. చాక్లెట్ బీన్స్, కోకో బీన్స్ అంటాం కదా. అది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ ద హోల్ వరల్డ్. అది మనకి చాక్లెట్ గానా నుంచి గానా అంటాం. నవ్వు గానా కంటే కూడా గానా సప్లై చేయనంత డిజాస్టర్ ఈ సంవత్సరం, లాస్ట్ 2 years. ఇప్పుడు ఏదైనా వరల్డ్ చాక్లెట్ అందుతుందంటే అది వెస్ట్ గోదావరి అనొచ్చు, అంత ఎక్కువ సప్లై ఉంది ఆంధ్ర నుంచి. అండ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అది. క్యాడ్బెరీ, నెస్లే, ఎవ్రీవన్ వాళ్ళు తడలో శ్రీ సిటీలో ఫ్యాక్టరీ పెట్టిన రీజన్ కూడా అదే, ఇక్కడ సప్లై చేయనే. కోకో ఉండాలంటే కొబ్బరికాయ ఉండాలి, బికాస్ ఆ షేడ్ కింద ఇది పండుతుంది. ఓకే, ఆ షేడ్ లేకపోతే కోకో లేదు. అండ్ పర్ఫెక్ట్ ప్లేస్ ఏంటంటే దానికి పర్ఫెక్ట్ హ్యూమిడిటీ, పర్ఫెక్ట్ హీట్, బట్ షేడ్. ఇవన్నీ వెస్ట్ గోదావరిలో ఉన్న కొబ్బరి తోటల కింద మాత్రమే, లేదా ఈస్ట్ గోదావరిలో ఉన్న కొబ్బరి తోటల కింద మాత్రమే జరుగుతుంది. సో ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ కోకోనట్, దెర్ ఈస్ కోకో. సో ఇప్పుడు కోకోనట్ ఇంకా డిమాండ్ పెరిగింది. ఎందుకు? అది సర్వైవ్ అవ్వాలి. దాని ఇన్కమ్, బేసిక్ ఇన్కమ్ దానికి ఉంటేనే, దాని సర్వైవబిలిటీ ఫ్యాక్టర్ ఉంటేనే వాళ్ళ చెట్లు ఉంచుతారు, కింద కోకో ఉంటుంది. ఈ 2 ఇన్కమ్ కలిపితే ఐ వుడ్ సే ద హైయెస్ట్ ఎనీ పాసిబుల్ ఇన్కమ్ పర్ ఏకర్ అ ఫార్మర్ కెన్ గెట్. ఒక రైతు ఎకరానికి హైయెస్ట్ ఇన్కమ్ పొటెన్షియల్ నా ఉద్దేశం ఉంది అంటే ఇది వీటిలోనే. సో ఐ ఫెల్ట్ నేను మంచి ఫీల్డ్ చూస్ చేసుకున్నాను, బికాస్ నా వల్ల, నా బ్రాండ్ వల్ల ఎన్ని ఎకరాలకి డిమాండ్ పెరుగుతుందో అన్ని ఎకరాల యొక్క పొటెన్షియల్ ఆఫ్ ఈల్డింగ్ ఆర్ ఇన్కమ్ పెరుగుతుంది అనేది ఇట్స్ ప్రూవెన్. సో దట్స్ వన్ ఏరియా విచ్ ఐఎమ్ హ్యాపీ, బికాస్ నేను దేనికోసం అది మొదలు పెట్టాను, ఇట్స్ వర్కింగ్ వెల్. సో అక్కడ నుంచి ఈ వరల్డ్స్ ఫస్ట్ కోకో కెఫే ఎలా వచ్చింది అసలు? వరల్డ్స్ ఫస్ట్ అనలేము, ఇండియాస్ ఫస్ట్ అనొచ్చు. బికాస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో చాలా నియరెస్ట్ మోడల్స్ ఉన్నాయి, నియరెస్ట్ మోడల్స్. బట్ దీన్ని ఒక సపరేట్ ఒక ఎసెన్స్తో క్రియేట్ చేసాము. ఏంటి అంటే, సో కోకో ముంజ్ హిట్ అయింది, బట్ ఏమైందంటే మేము ఈ ఫంక్షన్ ఆర్డర్స్ చేసుకుంటూ కూర్చుంటే రెప్లికేషన్స్ ఎక్కువ వచ్చేసాయి. చాలా మంది, ఈవెన్ హైదరాబాద్లో కూడా ఏదో రెస్టారెంట్ కొబ్బరి ముంజ్ అని చెప్పేసి వాళ్ళు సేల్ చేయడం చూశాను. కోకో ముంజ్ అనే పేరుతోనే అమ్మేస్తున్నారు. అంటే అసలు సెగ్మెంట్ పేరు కోకో ముంజ్ అయిపోయింది. అది నా బ్రాండ్ పేరు అనుకోవట్లేదు వాళ్ళు. ఆ ప్రోడక్ట్ పేరు కోకో ముంజ్ అనుకుని ఆ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, కోకో ముంజ్ అని అమ్మేస్తున్నారు. సో సరే, వాళ్ళకి అడ్రస్ చేయడం కూడా నాకు వేస్ట్ అనిపించింది, ఎందుకంటే ఎవ్రీవన్ ఈస్ పుట్టింగ్ ప్రిజర్వేటివ్. అసలు ఆ టేస్ట్ చూసి మళ్ళీ ఇంకెదురు నా దగ్గరికి వస్తున్నారు కస్టమర్స్, థ్యాంక్ గాడ్ అనిపించింది. కానీ ఇంకోటి కూడా అవ్వచ్చు కదా, బికాస్ ఇప్పుడు కోకో ముంజ్ అని ట్రై చేశారు, మీ బ్రాండ్ ట్రై చేయలేదు, వేరే దగ్గర నుంచి ట్రై చేశారు. ట్రై చేసి బికాజ్ ఆ బ్రాండ్ అనేది ఒక సెగ్మెంట్ క్రియేట్ చేశారు కాబట్టి ఏచి బాగాలేదు అని రీజనబుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో హలీం తిన్నప్పుడు నాకు అక్కలే టేస్ట్. నేను తిన్నది కూడా పిస్తా హలీం అన్నది, పిస్తా హలీమే తిన్నా. అప్పటి నుంచి ఏ హలీం బాగోదు అనుకున్నా. బట్ ఏంటంటే అది కొంచెం కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో తిని ఉంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో. సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ నాకు కూడా వచ్చి ఉండొచ్చు, మేబీ వాళ్ళు చేసిన దాని వల్ల మీ బ్రాండ్ తప్పకుండా జరుగుతుంది. సో వాట్ ఐ కెన్ బి డన్. అందుకే నేను ఏమనుకున్నానంటే, రాదర్ దెన్ అడ్రసింగ్ దెమ్, వాళ్ళతో ఇది తీయొద్దు పెట్టొద్దు అని చేయటం నో లాజిక్. సో వాట్ ఐ థాట్ ఇస్ లెట్స్ డూ అవర్ ఓన్ వర్క్. ఇంకా నేను 1 year డీలేలో ఉన్నాను యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ ద R&D కొంత ఇంకా పకడ్బందీగా అయిన తర్వాత వద్దామనేసి. సో మా ఫ్యూచర్ ప్లాన్ వాజ్ టు గో ఫర్ అన్ ఆల్ అవుట్ కోకోనట్ కెఫే, లైక్ 100% ప్రాపర్ ఇండియాస్ ఫస్ట్ ఒక మోడల్ క్రియేట్ చేద్దాం, ఒక కెఫే, దాంట్లో ఎవ్రీథింగ్ కోకోనట్తో తయారవ్వాలి, కోకోనట్ ప్రోడక్ట్స్ ఉండాలి, అండ్ కస్టమర్ కోరుకునే ప్రోడక్ట్ కూడా విత్ కోకోనట్ రావాలనేది ఒక ఇంటెన్షన్గా స్టార్ట్ చేసాం. సో దాంట్లో మేమేమనుకున్నామంటే, కోకోనట్ అనేది హెల్త్ ప్రోడక్ట్ అని అందరికీ తెలుసు, మంచి ప్రోడక్ట్, బట్ ఇట్స్ నాట్ అ క్రేవింగ్ ప్రోడక్ట్.
తినాలి, కోకోనట్ ప్రొడక్ట్స్ తినాలి అనే క్రేవింగ్ లాంటిది కాదు అది, విచ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, బట్ క్రేవింగ్ ఉండదు. బట్ ఇవాళ మార్కెట్ ఒక బ్రాండ్ నిలబడాలంటే ఆ క్రేవింగ్ ప్రొడక్ట్స్ ఉండాల్సిందే. అవును, ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి. అవి ఇంపల్సివ్ ప్రొడక్ట్స్ అంటాం అట్లా. కరెక్ట్. సో వాట్ వీ థాట్ ఇస్ లెట్స్ మేక్ దీస్ ఇంపల్సివ్ ప్రొడక్ట్స్ ఇన్ అ హెల్దియర్ వే, ఇన్ అ బెటర్ వే విత్ కోకోనట్ అనుకున్నాం. ఆ ఇంపల్సివ్ ప్రొడక్ట్స్ మేము చూస్ చేసుకున్నది ఏంటంటే ఐస్ క్రీమ్, చాక్లెట్, కాఫీ. ఈ 3 ప్రపంచం ఉన్నంతకాలం ఈ 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇట్స్ యాజ్ సింపుల్ ఎస్ దాట్. సో ఇంకా నాకు అసలు బిజినెస్ మోడల్కి డోకా లేదు, బికాస్ ఈ 3 థింగ్స్ అమ్ముతున్నప్పుడు నేను ఈ వీటిలో నేను కోకోనట్ కలిపిస్తే నా మోటో సర్వైవ్ అయిపోతుంది. అది ఎలా కలపాలి అంటే కస్టమర్కి నచ్చేలాగా, అది మా R&D అనుకున్నాం. సో ఫస్ట్ కెఫే డిజైన్ అయింది, విజయవాడలో 1 month బ్యాక్ లాంచ్ అయింది. మ్యాసివ్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అక్కడ మాకు ధైర్యం వచ్చింది. ఫస్ట్ హిట్ ఈస్ జిలాతోస్. ఐ వుడ్ సే, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ వుడ్ సే ఇండియాస్ ఫస్ట్ ప్యూర్లీ కోకోనట్ మిల్క్ బేస్డ్ జిలాటో అయి ఉంటుంది అది. ఎందుకంటే నాకైతే ఇంకెక్కడ కనపడలేదు. ఐఎమ్ ట్రయింగ్ ఇఫ్ సమ్మన్ వర్క్డ్ ఆన్ ఇట్ అని. ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది. దెన్ నౌ వీఆర్ లాంచింగ్ కాఫీస్. ప్రాపర్ అరకు బీన్ సోర్స్ చేస్తున్నాం, సింగిల్ ఆరిజిన్ కాఫీ విత్ కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ వాటర్. ఓకే. క్లాసికల్ కాఫీస్ అన్నిటిలో వీఆర్ ఈవెన్ హ్యావింగ్ 1 వేరియంట్ ఆఫ్ షుగర్ రీప్లేస్డ్ బై కోకోనట్ షుగర్. అట్లా ఒక సెగ్మెంట్. కోల్డ్ కాఫీస్, వాటర్ బదులు కోకోనట్ వాటర్. పాస్తాస్, వైట్ సాస్ బదులు కోకోనట్ క్రీమ్తో అనుకుంటున్నాం, చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ వెల్ నౌ. సో ఇట్లా ఒక ఆల్మోస్ట్ 30-40+ వెరైటీస్తో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ కోకోనట్తో వస్తున్నాం. ఐ వుడ్ సే దట్స్ అ గేమ్ చేంజర్ అగైన్ నౌ. వీఆర్ ఎక్స్పాండింగ్ టు హైదరాబాద్. మేబీ నెక్స్ట్ 4-5 months we'll have one big cafe here. So we want to make it pan India, and too early to say that, but we do have global ambitions for this. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ ఉంది, నచ్చింది, దానికి ఒక రూట్ కాజ్ ఉంది. ఆ కాజ్ కోసం జనాలు ముందుకు వచ్చారు సపోర్ట్ చేయడానికి. రైతుల దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేశారు. ప్రోడక్ట్లో దమ్ము ఉంది, కస్టమర్స్ నచ్చింది. సో హోల్ స్టోరీ ఫిట్ అయింది నాకు. వై కాంట్ ఐ మేక్ ఇట్ యాజ్ అ గ్లోబల్ బ్రాండ్ అనేది నాకు థాట్ ఉంది. బట్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ దాట్. బట్ డెఫినెట్గా ఇండియాలో వీ వుడ్ ఎక్స్పాండ్ పాన్ ఇండియా నౌ వెరీ సూన్. వావ్, గ్రేట్ స్టోరీ. సో స్టోరీ పక్కన పెడితే నాకు ఈ ఎంటైర్ కాన్వర్జేషన్లో అర్థమైంది ఏంటంటే, యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ నేను చూసాను. నేను ఒక పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లంలోంచి రావాల్సిన దాన్ని రిటర్న్ మ్యాక్సిమైజ్ చేయడం అనేది కంటిన్యూస్గా మీరు ఆల్ చేస్తున్నారు. సో ఐ వాంట్ యూ టు ఎడ్యుకేట్ నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ప్రీచింగ్ వద్దు, ఇది చెయ్యొద్దు, అది చెయ్యి, ఇది నీకంటే తోపలేడు ప్రపంచంలో, ఇదంతా ఉంది కదా. బట్ జెన్యున్గా ప్రాక్టికల్ అడ్వైస్ ఇద్దాం, వెరీ క్విక్గా ఇద్దాం, పాయింట్ టు పాయింట్. ఒకవేళ ఈరోజు మన తెలుగు స్టేట్స్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే మనుషులు చేస్తున్న, మన ఆస్పిరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఏ మిస్కన్సెప్షన్స్తో పెడుతున్నారు, యాక్చువల్ రియాలిటీ ఏంటి, ఒకసారి వెంటనే బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ థింగ్, నేను అంటే చాలా మంది కలుస్తుంటా, లైక్ మీరు 100% చాలా మంది కుర్రోళ్ళు వస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా వచ్చాక. ఇప్పుడు దాకా నేను మన ప్రోడక్ట్ ఎవరు బయటికి అంత ఎవరిలోకి ఉండేది కాదు, కనపడేది కాదు. ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియా రీల్స్ పెడతాను, చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ వన్ క్వశ్చన్ ఐ లైక్ లిటరలీ టేక్ ఇట్ డౌన్, వద్దు అడగొద్దు అనేది ఏంటంటే, చాలా మంది బ్రదర్ ఏ ఫీల్డ్ అయితే బాగుంటుంది అంటారు. ఐ ఫీల్ దట్ షుడ్ బి, అది 100% నువ్వే ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫీల్డ్ బాగాలేదనుకోండి, ఇమీడియట్గా ఉంటే వాడు ఒకటి చెప్పాడు అందుకే బాగాలేదు అనుకుంటూ వదిలేస్తానని ఒక ఇమీడియట్ ఆన్సర్ వస్తుంది వాడికి. ఇమాజిన్ అది హిజ్ ఓన్ డెసిషన్ అనుకోండి, హీల్ స్టిక్ ఆన్ టు ఇట్. అట్లీస్ట్ ఫ్యామిలీ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటికల్ ప్రెషర్ అవ్వచ్చు, వాడు ఓన్ ఈగో అవ్వచ్చు. అదే ఎవరో చెప్పిన ఫీల్డ్ అనుకోండి, ఇమీడియట్లీ హీల్ డిజోన్ ఇట్. వాళ్ళు చెప్పారు, అనవసరంగా చెప్పారు అన్నట్టు. కానీ అండ్ సెకండ్, ప్యాషన్ అనేది ఉంటుంది కదా. లైక్ ఇవాళ 90% బిజినెస్ ఫెయిల్యూర్స్ అండి. దట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ ఈ ఎంటర్ప్రినర్షిప్ అని మనం ఎంత సెలబ్రేట్ చేస్తున్నాము. ద అదర్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ 90% ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీస్, ఈవెన్ అదర్ ఇండస్ట్రీస్. 90%, నో ఎగ్జాజరేషన్. 10% సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అని మీనింగ్ ఏంటంటే 5 years స్టిక్ ఆన్ అయితే అదే బిజినెస్లో, ఇంకా అది అట్లా పెట్టుకోవచ్చు. ఫస్ట్ 2 years సక్సెస్ అయినంత మాత్రం డోంట్ టేక్ ఇట్ యాజ్ సక్సెస్. 5 years తర్వాత కూడా మీ బ్రాండ్, మీ కంపెనీ అలాగే ఉందంటే దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ సక్సెస్. సో కమింగ్ టు ఏ ఫీల్డ్ అనేది మాత్రం యూ హ్యావ్ టు డిసైడ్. అసలు ఎవరిని అడగొద్దు, మీకు ఎక్కడ కనెక్ట్ వస్తుందో. ఏదో అంటాం కదా, యూనివర్స్ కాలింగ్స్ మీకు తెలుస్తాయి, మీ చుట్టుపక్కలే ఉంటాయి. మీకు దేనికైతే, నేను ఇందాక చెప్పినట్టు నాకు ఒక మూవీలో వచ్చింది ఇదంతా. సో మీకు దేనికైతే రియల్గా కనెక్ట్ అవుతారో
ఆ కనెక్ట్ అయ్యి 100% లైఫ్ అంతా దీని మీద చేసినా బోర్ కొట్టదని మీకు అనిపిస్తుందో. ఎందుకంటే చాలా మందికి దిగుతారు 2 years తర్వాత ఇది బోర్ కొడుతుంది ఇంకోటి చేద్దాం అంటారు. ఇట్ డజంట్ వర్క్అవుట్ దట్ వే బికాజ్ ఇట్ హ్యాస్ టు డీల్ విత్ చెప్పే కదా మనీ మ్యాన్ పవర్. అది అంత ఈజీ కాదు. సో యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ దేర్, గ్రౌండ్ ఫిక్స్ అయిపోయి ఉండాలి, అది నడిచినా నడవకపోయినా. సో డోంట్ ఆస్క్ ఎనీవన్, యూ డిసైడ్ ఆన్ ఇట్. బట్ కమింగ్ టు నేను యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను, అందరు చెప్పేవే. యూస్ఫుల్ టిప్స్ ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ పెట్టాలి అంటే ద బెస్ట్ వే ఈస్, నాకు ఇది ఒక గ్రేట్ పర్సన్ నాకు ఫ్లైట్లో కలిసి చెప్పారు, ఎవరు శోభన్ బాబు గారు అల్లుడు ఆయన యాక్చువల్లీ. యా, సో ఒక టిప్స్ ఇచ్చారు ఇండస్ట్రియల్ యాంగిల్లో ఎలా చేయొచ్చు ఇది ఏంటనేసి. 100% ల్యాండ్ షుడ్ బి ఓన్ బై యూ. ఓకే. యా, సో ఇండస్ట్రీ అనేది ఎప్పుడు లీజ్లోకి వెళ్ళొద్దు. లెట్స్ సే ఇమాజిన్ ఒక 1 crore ఇండస్ట్రీ పెడదాం అనుకున్నారు, ₹1 కోటి మిషనరీ అవుతుంది. సరే మరి షెడ్కి డబ్బులు ఎందుకులే అని చెప్పేసి విల్ గో ఫర్ లీజ్డ్ ప్రాపర్టీ అండ్ గో ఫర్ బిజినెస్. ఓకే, అదొక కాన్సెప్ట్. బట్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ద మూమెంట్ యువర్ బిజినెస్ గాట్ ఫెయిల్డ్, ఆ టైంకి మీ మెషినరీ వాల్యూ ½ కూడా ఉండదు. ఎందుకంటే మెషినరీ ఇస్ డిప్రిసిబుల్ ఐటమ్, అదేమో లీజ్ ప్రాపర్టీ. సో ఇట్ డజంట్, యూ వోంట్ గెట్ అ గుడ్ ఎగ్జిట్. ఇమాజిన్ ఇఫ్ యూ టేక్ అ ల్యాండ్, దాంట్లో షెడ్ వేసారు, ఇంకో ₹1 కోటి పెరిగింది. ఇమాజిన్ మీ ఈఎంఐ 3 లక్షలు బదులు 4 లక్షలు 6 లక్షలు అవుతుంది అంతే. బట్ దానివల్ల ఏమవుతుంది, మీరు ఇక్కడ ఇస్తున్న లీజ్కి రెంట్ తగ్గుతుంది కదా. సో అదే అక్కడ రెంట్కి ఇస్తున్నట్టు అనుకొని మీరు స్టార్టింగే కనుక ఓన్ ల్యాండ్లో ఓన్ షెడ్ కట్టుకోగలిగితే ఇది ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. మీ బిజినెస్ జరిగేలోపు మీ మెషినరీ ఎంత డౌన్ అవుతుందో దానికి 2 times పెరుగుతుంది ల్యాండ్ రేట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎగ్జిట్ అవ్వాలి అనుకున్న టైంలో మీరు అమ్మేస్తే మీ ప్రాపర్టీ ప్రైస్ విల్ బి మోర్ దెన్ యువర్ డెట్ అన్నట్లు ఉంటుంది. అయితే అది కూడా డోంట్ బై ర్యాండమ్ అవుట్ సైడ్ ప్రాపర్టీస్, గో ఫర్ గవర్నమెంట్స్ ఉన్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఐఏసి అని, తెలంగాణలో అయితే టీజీఐఏసి అని, వీళ్ళ పని అది. దే మేక్ దీస్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ పార్క్స్ అంటాము, ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటాము. దాంట్లో ల్యాండ్స్ రెడీగా ఉంచి మీకోసం చూస్తూ ఉంటారు. మీరు వెళ్ళి ప్రపోజల్ ఇచ్చి, ఇఫ్ యూఆర్ గుడ్ అట్ పేపర్ వర్క్, ప్రాపర్గా కన్సల్టెన్సీ తీసుకొని ల్యాండ్స్ తీసుకొని దాంట్లో ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, దాని రేటు మీ డెట్ కంటే ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఎందుకు అంటే మీరు మార్కెట్లో ఏ ప్రాపర్టీ అయినా కొనండి, పొలమైనా స్థలమైనా, రిజిస్టర్ వాల్యూలో మీరు కొన్న వాల్యూలో ½ రిజిస్ట్రేషన్ అవుతుంది బొటాబొటీగా. అంటే బ్యాలెన్స్ ఇన్ఫ్లేటెడ్ ప్రైస్లో కొంటున్నట్టే మీరు అది. కరెక్ట్. రియల్ వాల్యూ మార్కెట్ రిజిస్ట్రేషన్ ఇదే కదా. వేరాజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ విచ్ ఐఎమ్ సేయింగ్, ద గవర్నమెంట్ ల్యాండ్, ఎంతైతే వైట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉందో అంతకే కొంటారు మీరు కొన్న మరుక్షణం దాని ప్రైస్ డబుల్ అయిపోయినట్లే. ఎందుకంటే బయట మళ్ళీ మీరు సెల్ చేయాలంటే రిజిస్ట్రేషన్ వాల్యూ డబుల్ దాకా వస్తుంది అప్రిసియేషన్. సో ఒక రకంగా అక్కడ మీరు ఏంటంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే ముందు. సో ఈ ఇండస్ట్రియల్ పార్క్స్లో మనం కొనుక్కున్న ల్యాండ్ బయట వాళ్ళకి అమ్మచ్చా తర్వాత? ఓన్లీ ఆఫ్టర్ ఓఆర్ఎస్. అవుట్ రైట్ సేల్ జరగాలంటే మీరు ముందు దాంట్లో గవర్నమెంట్కి ఇచ్చిన డిపిఆర్ ప్రకారం 100% ఎగ్జిక్యూట్ చేసి, వాళ్ళ కొన్ని రూల్స్ ఏమి ఉంటాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ మీరే చెప్తారు, మీ ప్రామిస్ ఏదైతే ఉందో మీరు ప్రపోజల్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు ల్యాండ్ ఇస్తారు. ఆ ప్రపోజల్ ఫుల్ఫిల్ అయిన తర్వాత 1.5 year టైంకి దే విల్ ఎగ్జిక్యూట్ దిస్ ఓవర్ సేల్ డీడ్ అంటాం. అప్పుడు దాకా సేల్ అగ్రిమెంటే జరుగుతుంది. ఎప్పుడైతే సేల్ డీడ్ జరిగిందో మీరు అమ్మేసుకోవచ్చు కావాలంటే, కానీ దాని మీద బ్యాంక్ లోన్ ఉంటుంది, బ్యాంక్ కూడా ఒప్పుకోడు. మీ బ్యాంక్ లోన్ క్లియర్ అయిన తర్వాత యూ కెన్ సేల్ ఇట్ ఆఫ్. ఓకే. ఒకవేళ మీ ఇండస్ట్రీ ఫెయిల్ అయినా కూడా యూ కెన్ సెల్ ఇట్ ఆఫ్. ఆ వచ్చిన డబ్బులతో బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకుంటారు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఒక ఎంటర్ప్రినర్ థింగ్ ఏంటంటే థ్యాంక్లెస్ జాబ్ అంటాను నేను. ఎందుకంటే సక్సెస్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఇది ఉందో, ఫెయిల్ అయితే మాత్రం అంతే ట్రోలింగ్ ఉంటుంది, జడ్జ్మెంట్ ఉంటుంది. అంటే ద అదర్ సైడ్ ఈజ్ వెరీ వెరీ ఆక్వర్డ్ ఉంటుంది యాక్చువల్లీ ఫ్యామిలీస్లో కానీ ఇది కానీ. సో నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటున్నారు? సంథింగ్ గోస్ రాంగ్ ఇన్సూరెన్స్ కదా. వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ బిజినెస్? అక్కడ ఇన్సూరెన్స్ ఏది? అదే ఈ ల్యాండ్. రైట్. సో ల్యాండ్ ఒకటి. ఇంకా ఇంకో సబ్జెక్ట్ నేను నెగిటివ్లో చెప్తాను, సబ్సిడీస్. డోంట్ టెంప్ట్ ఫర్ సబ్సిడీస్. నేను ఎందుకు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది, మంచిగా ఇంకా స్టార్ట్ చేస్తాను, డెవలప్ చేస్తాను. లాస్ట్ 6 yearsలో ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ రాలేదు. మీరు ఎలిజిబుల్ అయ్యారు అని మీకు రాలేదు? మాకు శాంక్షన్స్ అయిపోయినాయి. రకరకాల ప్రాబ్లమ్స్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. రకరకాల ప్రాబ్లమ్స్, గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ శాంక్షన్స్ అవ్వలేదు. ఒకవేళ మీరు డిపెండ్ అయితే వాటి మీద, మీకు వస్తుంది కదా అని మీ మైండ్ సెట్, సబ్సిడీస్ ఉన్నాయి కదా అని దాని మీద డిపెండ్ అయితే, సో సబ్సిడీ షుడ్ బి అన్ యాడ్ ఆన్ బెనిఫిట్ అంతే. మనం యాడ్ ఆన్స్ అంటాం కదా, అదొక యాడ్ ఆన్ బెనిఫిట్ అంతే. మీ బిజినెస్ మోడల్లో సబ్సిడీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటాను నేను. మీ బిజినెస్ సర్వైవబిలిటీ, మీ బిజినెస్ వైబిలిటీ అంటాం కదా, ఆ వైబిలిటీలో సబ్సిడీ షుడ్ బి దేర్. సబ్సిడీ షుడ్ బి అన్ యాడ్ ఆన్ అంతే. అది రావచ్చు, వాస్తవం చెప్పాలంటే రాకపోవచ్చు, అది ఏదైనా జరగవచ్చు.
చూసారు కదా మీరు చూసారా మార్కెట్లో ఎవరైనా సబ్సిడీ నమ్ముకొని కంపెనీ స్టార్ట్ చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. ఎందుకు వై ఆర్ దే డూయింగ్ ఇట్? అంటే అదే అటువంటి సబ్సిడీ అంటే ఫ్రీ మనీ కదా. అంతేనా? ప్యాషన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఏం లేదు? ఉంటారు, డ్యూ ఉంటారు. బట్ ఏంటంటే సబ్సిడీ చూసి చాలా మంది పెట్టారు. ఆంధ్రాలో లాస్ట్ 5 yearsలో మేము చాలా మందిని చూసాం. అందరు ఎత్తేసారా? అంటే బిజినెస్ నడపలేరు కదా సబ్సిడీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకోటి ఎడ్యుకేషన్ కూడా లేదు. సబ్సిడీ అంటే ₹1 కోటి పెడితే గవర్నమెంట్ 25% ఇస్తుంది. వాళ్ళ 25% ముందు ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు వీళ్ళు. కాదు, దట్స్ ద బేసిక్ థింగ్ దే ఆర్ మిస్సింగ్. వీళ్ళు బ్యాలెన్స్ 75% లోన్ కట్టిన తర్వాత అది వీళ్ళ చేతికి వస్తుంది. అది బ్యాంక్కి వెళ్తుంది, వీళ్ళకి రాదు. ఓకే. సపరేట్ సబ్సిడీ రిజర్వ్ ఫండ్ అని సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి దాంట్లో వేసి ఉంచుతారు అంతే. అయితే దాని ఇంట్రెస్ట్ తగ్గుద్ది అంతే వీళ్ళకి. వీళ్ళ బ్యాలెన్స్ 75 లక్షలు గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్ ఏదైతే తీసుకున్నారో అది కట్టిన తర్వాత మాత్రమే ఈ 25 లక్షలు రిలీజ్ అవుతాయి. దాని మీనింగ్ ఏంటి? అది లాజికల్. మీరు సబ్సిడీ తీసుకొని ఫ్యాక్టరీ మూసేసి వెళ్ళిపోతే మరి గవర్నమెంట్ నష్టం కదా. అంతే. మీరు 75% కట్టారు అంటే 5 years పడుతుంది. ఈ 5 yearsలో మీకు సబ్సిడీ ఇచ్చింది దేనికి? మీరు రైతుల దగ్గర నుంచి ప్రొడ్యూస్ కొంటారు, రైతులకు ఉపయోగం, ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఇది కదా. ఈ 5 years మీరు ఈఎంఐ పే చేయాలంటే ఇది చేయాల్సిందే. సో ఇట్స్ ఆల్ ప్రాపర్లీ వెల్ డిజైన్డ్. బట్ ఇది కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వట్లేదని నా ఫీలింగ్. సబ్సిడీస్ అని గవర్నమెంట్ అంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే కొంతమంది కన్సల్టెంట్స్ ఉంటారు మధ్యలో, ఈ సబ్సిడీస్ ఇప్పించేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొంత ప్రాబ్లం ఉందని నా పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ విత్ దెమ్. వాళ్ళు ఏంటంటే పూర్తిగా చెప్పాలి. సబ్సిడీస్ అనగానే వీళ్ళు టెంప్ట్ అవుతారు, ఇండస్ట్రీస్ పెడతారు. సో ఐ వుడ్ సే ఇట్ షుడెంట్ బి కన్సిడర్డ్ అట్ ఆల్. అసలు కన్సిడర్ చేయొద్దు. అది వస్తే యాడ్ ఆన్ అనుకోండి అంతే. సో ఫర్ యూ, వికాస్ గారికి యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, 1 year down the line, 3 years down the line, 9 years down the line, what is your vision? Definitely making see, first of all, I'm having little calm phase. 6 years ఏదో తుఫాన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉందో లిటరల్ చెప్పండి, కొంచెం కామ్గా ఫ్యామిలీ. ఐ జస్ట్ హ్యాడ్ కిడ్ లైక్. సో కొంత ఎంజాయ్ చేస్తున్నాను టైం. సో ప్యారలల్గా వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ నౌ, డిజిటల్ మార్కెటింగ్ టీమ్. Beautiful people came into company now. So what we are doing is we are taking it pan India. Okay. So I would say next కొంచెం స్లోగా ఉన్నాం ఫ్రాంచైజీలో, స్టిల్ ఇంకా స్పీడ్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే వీఆర్ స్టిల్ మేకింగ్ ఇట్ ఫుల్ ప్రూఫ్. కెఫే మోడల్ ఫుల్ ప్రూఫ్ చేద్దాం. 1 year నడిపించే వరకు మనం బయటకు పట్టుకెళ్ళలేము. అదే కరెక్ట్. వెళ్ళిన కంపెనీ ఓన్ స్టోర్తోనే వెళ్ళి కొంత బయటికి ఇచ్చేదానికి ఎంత ప్రాపర్గా ఇవ్వాలి అని చూసుకుంటూ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. But not very far. Within next 1 year lo we would start another 3 to 4 cafes, and then we will just go in a good space pan India, and one day we'll cross India. So then I'll have more something more to say. I think ఈ మధ్య కాలంలో నేను బ్రాండ్స్ అనలైజ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద బ్రాండ్ గ్లోబల్కి రీచ్ అయ్యే క్యాపబిలిటీ ఉన్న బ్రాండ్ వన్ ఇస్ నీలోఫర్. Obviously. Yeah, నీలోఫర్ అంటే దాన్ని చేసిన బ్రాండింగ్ పొజిషనింగ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ వెరీ ప్రోన్ టు గో దిస్. ఎందుకంటే టీకి అలాంటి బ్రాండ్ లేదు, ఒక స్టార్ బక్స్ లెవెల్ బ్రాండ్ లేదు. అండ్ ఇట్స్ కమింగ్. ఐ థింక్ మీకు కూడా ఆ క్యాపబిలిటీ ఉంది అనిపించి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం అండ్ మీ క్లియర్ ఇన్సైట్స్. అసలు ఎక్కడ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ హెల్డ్ బ్యాక్ ఎక్కడ. వెరీ వెరీ క్లియర్గా ఐ థింక్ యూ గివెన్ యువర్ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వికాస్. పార్ట్ 2 చేద్దాం. పార్ట్ 2లో మనం ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం. ఐ థింక్ మన ఆడియన్స్ ఇక్కడ దిస్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. మీకు వస్తాయి మెసేజ్లు, సార్ ఇది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి చెప్పండి. పార్ట్ 2 చేస్తాం. దాంట్లో వాళ్ళు అడిగినట్లు పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ us.